మొత్తం మీద బెట్టింగ్ యాప్ల పైన మొత్తం కూడా చర్చ జరుగుతూ ఉంది. అంటే ఈ బెట్టింగ్ యాప్ల వల్ల అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ సినీ ప్రముఖులు ఉంటారు కదా, ఈ సినీ ప్రముఖులు కొంతమంది కలిసి ఏం చేసిండ్రు, నాకు బెట్టింగ్ యాప్లో నేను పెట్టుబడి పెడితే నాకు బంగారం వచ్చింది, నాకు ఇగో ఇల్లు కొనుక్కున్నా, లేకపోతే నేను ఇగో నాకు ఆస్తులు పెరిగిపోయినాయి, మనం ఒక్కసారి బెట్టింగ్ యాప్లో పెడితే దానికి మస్తు మొత్తం పైసలన్నీ వచ్చేస్తాయి ఇట్లా అని చెప్పేసి మొత్తం కూడా లంగమాటలు చెప్పిండ్రు. ఇవి చెప్పడం వల్ల ఏమైంది, చాలామంది యువత ఆ బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పెట్టేసిండ్రు. పెట్టేస్తే ఏమవుతుంది, ఆ బెట్టింగ్ యాప్లో పెట్టేస్తే వాడు ఏం చేస్తాడు, ఆ డబ్బులన్నీ ఫస్ట్ మీకు లాభం వచ్చినట్టుగా చూపిస్తాడు. నీకు 1000 రూపాయలు ఇస్తే 10,000 ఇస్తా అంటాడు, ఇట్లా లేకపోతే 1,00,000 రూపాయలు ఇస్తే 10 లక్షలు ఇస్తా ఇట్లా అని చెప్పేసి పెట్టేస్తారు. ఆ తర్వాత స్టార్టింగ్లో డబ్బులు వచ్చినట్టే అనిపిస్తుంది. వచ్చినట్టే అనిపించిన తర్వాత కొంతవరకు అలవాటు చేసి ఆ తర్వాత ఏం చేస్తాడు, మొత్తం కూడా కరగనాశకేసి కథం చేస్తారు. దీంతో లక్షలాది రూపాయలు మొత్తం పోగొట్టుకున్నటువంటి యువత చాలామంది అప్పుల పాలైనరు, చాలామంది ఇజ్జత్కి చచ్చిపోయినరు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇక్కడ రకరకాలుగా ఇట్లా జరిగిపోయింది. దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారించింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, తర్వాత పోలీస్ అధికారులు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ సినీ ప్రముఖులపైన, తర్వాత టెలివిజన్ అంటే నటులపైన మొత్తం కూడా కేసులు నమోదు చేసి ఇప్పుడు రకరకాలుగా విచారణ అయితే కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు 25 మందిని విచారిస్తూ ఉన్నారు, అంటే పైన కేసు నమోదు చేసిండ్రు. అందులో ప్రకాష్ రాజు ఉన్నాడు, తర్వాత ఆయన పేరు రానా ఉన్నాడు, ఇక్కడ మంచులక్ష్మి ఉంది, ఇక్కడ ఇక రకరకాలుగా చాలామంది కొంతమంది యూట్యూబర్లు ఉన్నారు. రకరకాలుగా వీళ్ళు ఏం చేసిండ్రు, ఇష్టం వచ్చినట్టుగా ప్రకటనలు చేసేసి తర్వాత ప్రజల్ని మభ్యపెట్టిండ్రు, కాబట్టి మోసం చేసిండ్రు, కాబట్టి వీళ్ళపైన కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఆ ప్రభుత్వం భావించింది. తర్వాత అందులో భాగంగా కేసులు నమోదు అవుతూ ఉన్నాయి. అది ఎంతవరకు వస్తుందో చూడాలి. ఎందుకంటే గతంలో కూడా డ్రగ్స్ కేసు ఉండే, సినీ ప్రముఖులపైన డ్రగ్స్ కేసు ఉంటే ఆ డ్రగ్స్ కేసు ఇక నెలలు సాగింది, మెల్లగా ఎక్కడికక్కడ సెటిల్మెంట్లు కాగానే ఆ డ్రగ్స్ కేసు ఎక్కడ పోయిందో ఏమైందో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటివి జరుగుతుంటాయి. కాకపోతే ఏంటంటే మరి బెట్టింగ్ యాప్ల పైన నిజంగా 100% చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ సైబర్ నేరాల పట్ల ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండడం. మనకు ఫోన్లో ఇట్లా ఫోన్ చేయగానే అదే వస్తుంటుంది. ఇక అయితే ఇట్లా వస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఈ బెట్టింగ్ యాప్ల పైన ఒకవైపు ఉంటే, ఈ తర్వాత ఫామ్ హౌస్లో వండుకున్న వాళ్ళు పాలన చేస్తారా, మేము రోజుకు 18 గంటలు కష్టపడతా ఉన్నాం, ప్రజల కోసం పనిచేస్తున్నాం, కాబట్టి ఉద్యోగ నోటిఫికేషన్లన్నీ కూడా ఇచ్చేస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఇక మరోవైపు నేను వచ్చే సంవత్సరం నుంచి పాదయాత్ర చేస్తా అని చెప్పేసి అక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అంటున్నాడు. పాదయాత్ర చేస్తా అంటే మరి ఎట్లుంటుంది పరిస్థితి అనే దానిపైన కూడా ఉన్నది. అంటే నిజంగా ఒకవేళ మీరు పాలన మంచిగా చేసి ఉంటే ఇప్పుడు ఈ పాదయాత్ర చేయాల్సిన అవసరం రాకపోతుండే, తర్వాత పబ్లిక్ తిరగబడకపోతుండే. ఇప్పటికి కూడా ఇంకేమంటారంటే మేము మంచిగా చేసినా కానీ ఇట్లా మోసం అయిపోయిందని చెప్పేసి అక్కడ బీఆర్ఎస్ అంటూ ఉంది. ఇదంతా ఇట్లా జరుగుతూ ఉంటే మొత్తం మీద మరోవైపు ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ జరిగింది. బస్తర్ జిల్లాలో, తర్వాత మరో చోట 2 చోట్ల జరిగినటువంటి ఎన్కౌంటర్లో 30 మంది మావోయిస్టులు చనిపోయినరు, తర్వాత ఒక జవాన్ కూడా చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే అక్కడ ఛత్తీస్గఢ్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని వందలాది మంది మావోయిస్టులని మొత్తం కూడా ఖతం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కారణం ఏంటి అంటే ఇప్పటికే తర్వాత నిన్న కూడా ప్రకటించిండు, వచ్చే సంవత్సరం మార్చి 31 నాటికి నక్సల్స్ రహిత దేశంగా తీర్చిదిద్దుతాం భారత్ను అని చెప్పేసి అక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో మొత్తం మీద నక్సలైట్లను, తర్వాత ఇక్కడ మావోయిస్టులు లేకుండా చేసేటువంటి ఏరివేతలో భాగంగా ఈ కూంబింగ్ అంతా కూడా కొనసాగుతూ ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కావాలని అంటే చాలామంది విశ్లేషకులు ఏమంటారంటే, ఒకవేళ మీరు నక్సలిజం కానీ మావోయిస్టులు కానీ మారి సమాజాన్ని మార్చాలి, సమాజానికి మంచి చేయాలని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రజా జీవితంలోకి రావాలి. ఈ తుపాకులు బికాపులన్నీ పక్కకు పెట్టేసేయాలి. ఇవన్నీ పక్కకు పెట్టేసి ప్రజా జీవితంలోకి వచ్చి ఇక్కడ ఓటు ద్వారానే మార్పును తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. అందులో భాగంగా పనిచేసినప్పుడు మాత్రమే సమాజంలో మార్పు సాధ్యమవుతుంది. కానీ ఈ తుపాకులు పట్టుకుంటాం మేము ఇట్లా అది తుపాకు గుట్టాల ద్వారానే మాకు అధికారం చేపడతామంటే ఇప్పుడు పరిస్థితులు అట్లా లేవు అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. కాబట్టి అది కూడా వాళ్ళు ఆలోచిస్తే బాగుంటుంది. అంటే మావోయిస్టులు కానీ నక్సలైట్లు కానీ సమాజం బాగుండాలని చెప్పేసి నిజంగా మీరు కోరుకుంటే 100% ప్రజా జీవితంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి చాలామంది చెప్తున్నటువంటి మాట. ఇక చాలా విషయాలనే మనం మాట్లాడుకుందాం. ముందుగా వెలుగు దినపత్రికను చూద్దాం. మే 7 నుంచి 31 దాకా మిస్ వరల్డ్ పోటీలు, 10న ఓపెనింగ్ సెరమనీ, 31న ఫైనల్. 25 రోజుల పాటు 22 ఈవెంట్లు ఉంటాయంట. ఏది హైదరాబాద్లో జరుగుతున్నాయి. ఇవి హాజరు కానున్న 140 దేశాల
కంటెస్టెంట్లు. మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ విశ్వవ్యాప్తం అని చెప్పేసి మంత్రి జూపల్లి కృష్ణారావు అంటుండు. ఇక వీటిపై రాజకీయం చేయొద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేసిండు. 72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక మే 7 నుంచి 31 దాకా హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. 25 రోజుల పాటు 22 ఈవెంట్లు నిర్వహించనున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి 140 దేశాలకు చెందినటువంటి కంటెస్టెంట్లతో పాటు ఆయా దేశాలకు చెందిన ప్రముఖ క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, డాక్టర్లు, ఇంజనీర్లు, న్యాయవాదులు, కళాకారులు ఇలా విభిన్న రంగాలకు చెందినటువంటి వారు తరలిరానున్నారు. మిస్ వరల్డ్ ప్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్కు హాజరైనటువంటి 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా పిజ్కోవా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే మొత్తం మీద ఇక్కడ మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించడం అంటే పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం, తర్వాత హైదరాబాద్ని ప్రపంచవ్యాప్తంగా బాగా తెలిసే విధంగా చేయడం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బిర్యానీ కానీ, హైదరాబాద్ బిర్యానీ కానీ, హైదరాబాద్లో ఉన్నటువంటి చార్మినార్ కానీ, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వరంగల్లో ఉన్నటువంటి పోర్టు కానీ, ఇట్లా రకరకాలుగా ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకాన్ని కూడా పరిచయం చేసినట్టు అవుతుంది. కాబట్టి మంచి చేస్తున్నటువంటి మాటను ఇక్కడ ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే ప్రతిపక్షాలు ఏమంటున్నాయి అంటే ఇక్కడ మహిళలకు 2,500 రూపాయలు యువశాత కాదు కానీ 250 కోట్ల రూపాయలు పెట్టేసి ఇక్కడ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తారని చెప్పేసి అక్కడ బీఆర్ఎస్ అంటా ఉంది. అయితే ప్రభుత్వం ఏం చెప్తుందంటే దీనికి ఖర్చు అయ్యేది 57 కోట్లు ఏమో ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అయ్యేది కూడా అదేంటి కొన్ని విరాళాల ద్వారా సేకరిస్తున్నాం, కొన్ని యాడ్స్ ద్వారా వస్తాయి, కొన్ని ప్రభుత్వం పెట్టుకుంటుంది. కాబట్టి దీన్ని రాజకీయం చేసేసి ఇట్లా రకరకాలుగా చేయొద్దు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద మిస్ వరల్డ్ పోటీలకు వేదిక కానుంది హైదరాబాద్. ఇక బెట్టింగ్ యాప్స్ దందాలో సినీ స్టార్లు ప్రమోట్ చేసిన 25 మందిపై కేసు నమోదు చేసిండ్రు. నిందితుల్లో విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్ మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసిండ్రు. పంజాగుట్ట కేసులో నిందితులుగా ఉన్న 11 మంది పైన కేసు నమోదైంది. లీగల్ సంస్థలనే ప్రమోట్ చేశామని చెప్పేసి తర్వాత రానా అంటున్నాడు, ఎవరు విజయ్ దేవరకొండ అంటున్నాడు. తప్పని తెలిసి ఆపేశాను అని చెప్పేసి ప్రకాష్ రాజ్ చెప్తా ఉన్నాడు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ యాప్స్ను ప్రమోట్ చేసిన వాళ్ళలో ప్రముఖ సినీ స్టార్లు కూడా ఉన్నట్లు తేలింది. వాళ్లపై సైబరాబాద్ కమిషనరేట్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. నిందితుల్లో ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుపాటి, ఇక ప్రకాష్ రాజ్ తదితరులు ఉన్నారు. మొత్తం 25 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. వీరిలో సినీ సెలబ్రిటీలతో పాటు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఉన్నారంట. మొత్తం మీద ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఏం చేసిండ్రు, వీళ్ళు మీరు పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి పెట్టేస్తే మీకు మంచిగా అట్లా వస్తుంది ఇట్లా వస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్పిండ్రు. చెప్పడంతో ఏమైంది, అమాయకమైనటువంటి ఎవరైతే యువత ఉంటారో వాళ్ళు మొత్తం కూడా పెట్టుబడి పెట్టేసిండ్రు. పెట్టుబడి పెట్టే యువతనే కాదు చాలామంది పెట్టేసిండ్రు. పెట్టేసి కొంతమంది అయితే ఇక అసలు మొత్తం పైసలు లక్షలు పోగొట్టుకున్నారు. వీళ్ళు మాత్రం పైసలు జేబులు వచ్చినాయి. అయితే వీళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు ఈ దర్యాప్తు సంస్థలు ఏం దర్యాప్తు చేస్తున్నాయంటే, ఒకటి మీకు పెట్టుబడి పెట్టండి ఇట్లా అని చెప్పడం తప్పు, అదొకటి కేసు నమోదు చేస్తాం. తర్వాత మాకు బాగా పైసలు వచ్చినాయి అంటున్నారు, నిజంగా వచ్చినాయా, వస్తే ఆ ఆస్తుల వివరాలు ఏంది, ఆ కథ ఏంది, రాకున్నా ఎందుకు చెప్పిండ్రు, మీరు అబద్ధం ఎందుకు చెప్పిండ్రు, అదొకటి. తర్వాత మీరు ఒకవేళ ఈ బెట్టింగ్ యాప్స్లు అంటే ప్రచారం చేయడానికి ఎంత తీసుకున్నారు, ఆ పైసలు ఎక్కడున్నాయి, ఏం కథ, ఇట్లా రకరకాలుగా క్వశ్చన్లతోటి అక్కడ దర్యాప్తు సంస్థలు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరెవరిపైన కేసు పెట్టినరు అంటే వీళ్ళపైన పెట్టినట. దగ్గుపాటి రానా, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి, ప్రకాష్ రాజ్, ప్రణీత, తర్వాత నిధి అగర్వాల్, శ్రీముఖి, వర్షిణి, సౌందరరాజన్, అనన్య, నాగల్ల, తర్వాత సిరి హనుమంతు, వాసంతి కృష్ణన్, శోభారెడ్డి, అమృత చౌదరి, నయని పావని, తర్వాత నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, ఇక విష్ణుప్రియ, హర్షసాయి, భయ్యా సన్నీ యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు శేషయాని, సుప్రీత అని చెప్పేసి వీళ్ళందరిపైన 25 మంది పైన కేసులు నమోదు చేసిండ్రు. అయితే ప్రకాష్ రాజ్ ఏమంటుండంటే, నేను అసలు యాక్చువల్గా 2016 సంవత్సరంలో నేను ఇది బెట్టింగ్ యాప్స్ పైన ఇట్లా ప్రచారం చేసింది వాస్తవమే. కాకపోతే ఏంటంటే అసలు యాక్చువల్గా నాకు ఇది తప్పని తెలిసిన తర్వాత ఆ సంవత్సరం ఏది ప్రచారం చేసిన, ఆ తర్వాత నేను మొత్తం దాన్ని మానేసిన. కాకపోతే తర్వాత దాన్ని ఎవరో వేరే వాళ్ళు మళ్ళీ ప్రమోట్ చేసిండ్రు అని చెప్పేసి ప్రకాష్ రాజ్ చెప్తా ఉన్నాడు. హాయ్, నమస్కారం. ఒక విలేజ్ లో షూటింగ్ లో ఉన్నాను, అదే ఈ గెటప్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడే నాకు ఈ ఆన్లైన్ లో మళ్ళీ మీడియాలో ఒక ఆన్లైన్ గేమింగ్ యాప్, దాని గురించి నేను చేసిన ఒక యాడ్ గురించి డిస్కషన్ జరుగుతోంది. అందరినీ ప్రశ్నించి నేను సమాధానం చెప్పాలి కదా, ఎందుకంటే చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు మీరు ఎలా చేస్తారని. అది ఒక 2016 ఒక 9 years బ్యాక్
ఇలాంటి ఒక యాడ్ నా దగ్గరకు వచ్చింది, నేను చేశాను నిజం. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అది తప్పని నాకు అర్థమైంది. వాళ్ళు మళ్ళీ 2017 లో దాన్ని ఎక్స్టెండ్ చేస్తానంటే, లేదండి ఇది తప్పు, తెలియక చేసేసాను, బట్ చేసేసాను కాబట్టి అగ్రిమెంట్ మీరు దాన్ని రిలే చేసి తీరాలి, బట్ 2017 నుంచి మీరు వాడకూడదు, నేను రాను అని చెప్పేసి. దాని తర్వాత అలాంటి ఏ గేమింగ్ యాప్స్ నేను చేయలేదు. 2021 లో కూడా ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేసి వాళ్ళు దాన్ని ఏదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో యూజ్ చేస్తే నేను వాళ్ళకి నోటీసులు, వాళ్ళకి ఈమెయిల్, మళ్ళీ వాట్సాప్ లో పంపించి, లేదండి ఇందులో నేను లేను, ఇది చేయకూడదు, కాంట్రాక్ట్ అయిపోయింది, ఇది తప్పు అని కూడా చెప్పాను. వాళ్ళు ఆపేశారు. ఇప్పుడు అది మళ్ళీ రీక్ అయింది. దానివల్ల ఈ సమాధానం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఇంకా ఇది రాలేదు. వస్తే వాళ్ళకి నేను సమాధానం చెప్తాను, బట్ మీకు సమాధానం చెప్పాల్సింది. ఇది అసలు యాక్చువల్గా 2016లో నేను అంటే యాక్చువల్గా నాకు తెలియకుండా ఒకటి జరిగిపోయింది. అసలు యాక్చువల్గా ఇది ఇంత మోసం అని నాకు ఐడియా లేదు. కాబట్టి నేను అట్లా చేసిన తర్వాత మరి తప్పని తేలిపోయింది. కాబట్టి ఇంకా తర్వాత నేను దాన్ని మారుకున్నా, మళ్ళీ చేయొద్దని చెప్పిన తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా అగ్రిమెంట్ మళ్ళీ రిన్యువల్ చేయమని చెప్తే నేను రిన్యువల్ చేయనని చెప్పిన. కాబట్టి ఇట్లా అని చెప్పేసి ఒక్కొక్కరు సంజాయిషి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే పోయినటువంటి ప్రాణాలను తీసుకురాలేరు. తర్వాత డబ్బులు పోగొట్టుకున్నటువంటి చాలామంది అభాగ్యులు రోడ్డున పడ్డరు. వాళ్ళ పరిస్థితిని అంతా కూడా దారుణం చేసిండ్రు. వీళ్ళకి 4 రూపాయలు వచ్చినాయేమో, కాకపోతే ఏంటంటే మొత్తం మోసం జరిగింది, చాలామందికి అన్యాయం జరిగింది పాపం. అందుకనే మంచి నిర్ణయం తీసుకుంటా ఉండు ప్రభుత్వం కూడా ఈ విషయంలో. ఇక హ్యాపీయెస్ట్ కంట్రీ ఫిన్లాండ్ వరుసగా 8వసారి ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది. ఇండియా తన స్థానాన్ని కొంత మెరుగుపరుచుకొని 118వ ప్లేస్కు చేరుకుంది. ఈసారి అమెరికా 24వ స్థానానికి పడిపోగా బ్రిటన్ 23 స్థానంలో ఉన్నదంట. మొత్తం మీద ప్రపంచంలో సంతోషంగా ఉండేటువంటి దేశం ఏదైనా ఉందంటే అది ఫిన్లాండ్. చిన్న దేశం కానీ అక్కడ చాలా సంతోషంగా ఉంటారంట ప్రజలు. మన దేశం అట్లా లిస్టు తీస్తే 118వ ప్లేస్ ఉన్నది. 100 కూడా కాదు, టాప్ 100 కూడా కాదు, 118వ ప్లేస్ ఉన్నదంట మన దేశం. కేంద్రంపై ఎక్స్ దావా చేసింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కర్ణాటక హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. చట్టాలకు విరుద్ధంగా తమ కంటెంట్ను నియంత్రించాలని చూస్తోందని, ఏకపక్షంగా సెన్సార్షిప్కు పాల్పడుతోందని ఆరోపించింది. ఎలన్ మస్క్ కేసు వేసిండు భారత్ పైన. ఇక ఫ్యూచర్ సిటీలో తైవాన్ 2,000 కోట్ల రూపాయల పెట్టుబడి. ఫ్యూచర్ సిటీలో 2,000 కోట్ల రూపాయలతో ఇంటర్నేషనల్ టెక్నాలజీ ఇండస్ట్రీస్ పార్క్ ఏర్పాటు చేసేందుకు తైవాన్కు చెందిన ఎలిజియన్స్ గ్రూప్ ముందుకొచ్చిందంట. ఈ పెట్టుబడులు ఏందో కథ ఏందో ఉంటుంది, అసలు వేరే ఉంటుంది లెక్క. అయితే అసలు యాక్చువల్గా ఏంటంటే భూసేకరణ అని చెప్పి చేస్తారు. భూసేకరణ కొన్ని వేల ఎకరాల భూమిని తీసుకున్న తర్వాత ప్రభుత్వం నుంచి పైసలు కడతారు. కట్టిన తర్వాత వీళ్ళు ఈ సంస్థలు పెడతారు. ఈ సంస్థలు పెడితే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, అట్లా ఉంటాయి, ఇట్లుంటాయి, ఈ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి అవుతారు ఇట్లా అని చెప్పేసి అక్కడ వాళ్ళు పెట్టుబడులు పెడతారని చెప్తారు. ఆ పెట్టుబడులు పెడితే ఆ పెట్టుబడులు ఎక్కడ పోతాయి, తర్వాత ఏమవుతుందో, తర్వాత ఉద్యోగాల కల్పన ఎక్కడ పోతుందో కానీ ఈ భూములు మాత్రం ఖతమైపోతాయి అనమాట. నిజంగా ఒకవేళ ఫ్యూచర్ సిటీ అంటే అసలు యాక్చువల్గా ఇప్పుడున్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి రాష్ట్రంలో. అక్కడ విద్యకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇక్కడ పాఠశాలల బాగు చేయడం కానీ, తర్వాత కళాశాలన్నీ బాగు చేయడం కానీ, వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, తర్వాత వాళ్ళకు అంటే చదువులకు సంబంధించినటువంటి విషయాలపైన ప్రత్యేక దృష్టి పెట్టడం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం కానీ, ఇవన్నీ అంశాలు కూడా ఉంటాయి. ఇవే కాకుండా అక్కడ వైద్యానికి సంబంధించి హాస్పిటల్ని కొత్త హాస్పిటల్ నిర్మించడం, తర్వాత ఉన్న హాస్పిటల్లో వైద్య సిబ్బందిని పెంచడం, ఆ తర్వాత ఎక్విప్మెంట్స్ అందరినీ కూడా తీసుకురావడం, ఇట్లా రకరకాలుగా చేస్తే పేదలకు ఏమైనా మంచి జరుగుతుంది. అయితే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి తీసుకొస్తా ఉన్నారు. మరి ఫ్యూచర్ సిటీ యొక్క లక్ష్యం ఏంది, తర్వాత దానికి సంబంధించి ఏం జరుగుతుంది, అతను ఫ్యూచర్ సిటీ వల్ల ప్రజలకు వచ్చేటువంటి మేలేంది. ఎందుకంటే పేదవాడు పేదగాడుగానే ఉంటుండు, తర్వాత బలిసినోడుగానే ఉంటుండు, అద్దాల మేడలు కట్టుకుంటుండు, పక్కకు చిరిగిన గుడిసెలతోటి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇటువంటప్పుడు మరి పేదలకు ఏం చేస్తారు, లేకపోతే ప్రజలకు ఏం మేలు జరుగుతుంది అనేటువంటి విషయం పైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ తర్వాత విషయం అంటే హైదరాబాద్ సరౌండింగ్లో అంటే ఒకవైపు ఇప్పుడు ఏది అక్కడ గచ్చిబౌలి, తర్వాత ఈ సైడ్ ఉన్నది కదా గచ్చిబౌలి, ఆ సైడ్ ఏమో మొత్తం కూడా పెరిగిపోతూ ఉంది. ఇట్లా మొత్తం ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెరుగుతాయి, తర్వాత అక్కడ బిల్డింగ్లు అవుతాయి, తర్వాత అభివృద్ధి అంతా కూడా అక్కడనే. ఇక తర్వాత ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏది ఈ వికారాబాద్, తర్వాత ఇక్కడ ఈ సైడు ఉన్నట్టుంది, అది ఏది ఇబ్రహీంపట్నం ఆ సైడు.
ఇక ఇప్పుడు తర్వాత అంటే ఇక్కడ కీసరా, తర్వాత ఇక్కడ గట్కేసర్ కానీ, తర్వాత ఇక్కడ షామీర్పేట కానీ, ఇక్కడ ఈ ఏరియా ఉంది కదా, ఇక్కడ హయత్ నగర్ కానీ, ఇక్కడ ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియాను మాత్రం కనీసం పట్టించుకున్నటువంటి నాదలే లేదు. ఎందుకంటే సిటీ పక్కనే ఉన్నా కానీ అభివృద్ధికి కనీసం నోచుకునేటువంటి పరిస్థితి ఉన్నది. మరి దీనిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ప్రభుత్వాలు ఎట్లుంటాయి అంటే లెక్క ఎవరికి వాళ్ళే, ఎవరి ప్రయోజనాలు వాళ్ళే చూసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి కొన్ని ప్రాంతాలు, కొన్ని పరిస్థితులు మొత్తం వెనుకబడినటువంటి పరిస్థితులకు నెట్టివేయబడతాయి. మీ లెక్క ఫామ్ హౌస్లో ఉంటే పాలనపై పట్టు వస్తుందా? మీకు మానవత్వం, విజ్ఞత లేదు కాబట్టే జనం సాగనంపినరు. కేసీఆర్, కేటీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యింది నిన్న. కొలువుల కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే 10 ఏళ్ళు చేసిందేంది? నిరుద్యోగులను ముంచి మీ ఇంటిల్లిపాదిటికి కొలువులు ఇచ్చుకున్నారు. ఇక 10 నెలల్లో మేము 59,000 జాబ్స్ నింపినాం. రెగ్యులర్ నోటిఫికేషన్లు ఇస్తాం. నెల రోజుల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నియామక పత్రాలు అందజేస్తాం. బ్లాక్ మనీతో సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. అప్పుడు కోదండరాం ఇంటి తలుపులు పలగొట్టినట్టు ఇప్పుడు మేము ఆదేశిస్తే కేటీఆర్ ఇంటి తలుపులు పలగొట్టలేరా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఒకరికొకరు కక్ష తీసుకోరు, ఏమున్నది? మీ లెక్క వ్యవస్థలను మేము దుర్వినియోగం చేయం. మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో నిర్వహిస్తే కేటీఆర్కి ఏం బాధ అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి. 922 మందికి కారుణ్య నియామక పత్రాలు నిన్న అందజేసిండ్రు. కారుణ్య నియామక పత్రాలు ఏంటంటే వాళ్ళ అంటే ఇంటి పెద్ద చనిపోతే, తర్వాత అమ్మనాన్న చనిపోతే వాళ్ళకు రండి హాయ్ నువ్వే లేట్ చేసినావా? కాదు పట్టుకుంటా రైట్. సారీ, లేట్ అయిపోయింది నాకు. సో మొత్తానికి ఫామ్ హౌస్లో ఉంటే పట్టు వస్తుందా పరిపాలన మీద అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. మీకు మానవత్వం, విజ్ఞత లేదు కాబట్టే జనం సాగనంపిర్రు. కేసీఆర్, కేటీఆర్పై సీఎం రేవంత్ ఫైర్. అయిపోయింది అంటే ఇది అయిపోయింది, ఇది చెప్పచ్చు రైట్. ఇక కొలువుల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గత ప్రభుత్వం నువ్వు ఇట్రా, నేను ఆమె కింద పడగలడు చూడాలి. కొలువుల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గత ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అందుకే ఆ పాలకులను ప్రజలు ఫామ్ హౌస్కు సాగనంపి ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని తెలిపారు. పాలనపై పట్టు లేదని, తమను బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారని, వాళ్ళ యొక్క ఫామ్ హౌస్లో ఉంటేనే పాలనపై పట్టు వచ్చినట్ట అని ఆయన ప్రశ్నించారు. నువ్వు చదవన్నా ఒక ప్రవీణ్ లేడు. అయితే ఫామ్ హౌస్లో ఉంటేనే పాలనపై పట్టు వచ్చినట్ట అని ఆయన ప్రశ్నించారు. మీ లెక్క ప్రజల సొమ్మును పంచుకు తింటే పట్టు వచ్చినట్ట, సెక్రటరియట్కు రాకుండా ఫామ్ హౌస్లో పండుకుంటే పట్టు వచ్చినట్ట అని కేసీఆర్, కేటీఆర్పై ఫైర్ అయ్యారు. రోజుకు 18 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తున్నామని సీఎం తెలిపారు. ఏమి తెలియకుండానే మేము ఇంతవరకు వచ్చినామనుకుంటున్నారా? మీ లెక్క గడిల్లో పెరగకపోవచ్చు. నల్లమల్ల అడవుల్లో పెరిగిన మనుషులు ఎట్లుంటారో, మానవ మృగాలు ఎట్లుంటాయో చూసినా మాకు మానవత్వం ఉంది, మీకు లేదు. మాకు విజ్ఞత ఉంది, మీకు లేదు. విజ్ఞత లేకుండా వ్యవహరించారు కాబట్టి మీరు ఇప్పుడు బయటకు రాలేని పరిస్థితుల్లో ఫామ్ హౌస్కు పరిమితమయ్యారని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. 10 ఏళ్ళు రాష్ట్రాన్ని ఆగం పట్టించారు. నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి డిపార్ట్మెంట్లో గత 10 ఏళ్లుగా ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని, నిర్వహించిన పరీక్షలు ఎన్ని, ఫలితాలు విడుదల కాకుండా కోర్టు చిక్కుముళ్ళు ఉన్నవి ఎన్ని, ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లో ప్రత్యక్షమైనవి ఎన్ని అనే వివరాలు తెప్పించుకుంటున్నా. వాటి చిక్కుముళ్ళు విప్పి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. మొత్తం మీద మేము మంచి చేస్తున్నాం, మీరు ఏలేరు కాబట్టే అక్కడ ఫామ్ హౌస్ పంపించారని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట. ఇక ఇవాటి నుంచి 10th ఎగ్జామ్స్ ఉన్నాయి. అందరికీ ఆల్ ది బెస్ట్. పిల్లలకి ఆల్ ది బెస్ట్. అంటే 10వ తరగతి పరీక్ష రాస్తున్నటువంటి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్, వాళ్ళ తల్లిదండ్రులకు శుభాకాంక్షలు. హాజరు కానున్న 5 లక్షల మంది స్టూడెంట్స్ 5 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఇచ్చినట్ట. 2650 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు. వచ్చే నెల 4న ఈ పరీక్షలు ముగుస్తాయంట, అప్పటి వరకు కొనసాగుతాయి. ఛత్తీస్గఢ్లో 2 ఎన్కౌంటర్లు, 30 మంది మావోయిస్టులు మృతి. ఇక బీజాపూర్లో 26 మంది, కాంకేర్ జిల్లాలో 4. ఎదురుకాల్పుల్లో డిఆర్జీ జవాన్ కూడా చనిపోయినట్ట పాపం. ఎన్కౌంటర్ స్పాట్ నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం.
దండకారణ్యంలో కొనసాగుతున్న కూంబింగ్ 3 నెలల్లో 105 మంది మావోయిస్టులు చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, కాంకేర్ జిల్లాలో గురువారం జరిగిన 2 వేర్వేరు ఎన్కౌంటర్లలో 30 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ ఎదురుకాల్పుల్లో ఓ జవాను కూడా మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇక ఎన్కౌంటర్ తర్వాత ఘటనా స్థలం నుంచి పారిపోయిన మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ చెప్పిండట. మొత్తం మీద అసలు యాక్చువల్గా ఛత్తీస్గఢ్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది మావోయిస్టులను ఏరివేత కార్యక్రమం అనేటువంటి కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ క్లియర్గా చెప్తా ఉన్నాడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే సంవత్సరం ఉన్నది, వచ్చే సంవత్సరం మార్చి 31 కల్లా 100% నక్సల్స్ రహిత దేశంగా, మావోయిస్ట్ రహిత దేశంగా తీర్చిదిద్దుతాం ఈ భారతదేశాన్ని చెప్తా ఉన్నాడు. అందులో భాగంగా మొత్తం కూడా కూంబింగ్లు నిర్వహిస్తూ ఉన్నారు. రకరకాలుగా మొత్తం కూడా ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి మావోయిస్టులకు అనే చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రజా జీవితంలోకి వస్తే బాగుంటుందని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. మరి వాళ్ళు ఆలోచించుకోవాలి. వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా, మాపై ద్వేషం పెంచి ఆశలు రేపడంతోనే ఓడిపోయామని చెప్పేసి కేటీఆర్ అంటుండు. రైతు బంధు డబ్బులు ఢిల్లీకి పోతున్నాయి. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో రేవంత్ ఇద్దరు ఒకటే. రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తామని కామెంటు. సూర్యాపేటలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో నిన్న కేటీ రామారావు మాట్లాడిండు. అసూయ, ద్వేషం, ఆశ ఈ 3 అంశాలే బీఆర్ఎస్ ఓటమికి కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏతుల వెంకటరెడ్డి, కోతుల ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రజలకు ఆశ పెట్టి అధికారంలోకి వచ్చారన్నారు. కుటుంబం కోసం రాష్ట్రం తెచ్చుకున్నారంటూ ప్రజల్లో తమపై ద్వేషం పెంచేలా ప్రచారం చేయడంతోనే ఓడిపోయామని చెప్పేసి కేటీఆర్ ఆరోపించిందట. ఏమైందంటే అసలు యాక్చువల్గా అసూయ, ద్వేషం, ఆశతోటే బీఆర్ఎస్ పోయిందట. వీళ్ళు మంచి పనే చేసిరు. అందరికీ రోజు కలిసేది కేటీ రామారావు ఉన్నాడు కదా, రోజు రండి మీకు ఏం సమస్య ఉన్నదని ఈయన కలిసేది. ఇక కాకనైతే మొత్తం పబ్లిక్లోనే, పండుకునేది పబ్లిక్లోనే, ఉండేది పబ్లిక్లోనే, నిలబడేది పబ్లిక్లోనే, ఇక ఎగిరేది పబ్లిక్లోనే, దుంకేది పబ్లిక్లోనే, మొత్తం పబ్లిక్లోనే ఉంటుండే. ఆయన ఎప్పుడు కూడా ఫామ్ హౌస్లో కానీ లేకపోతే ఇక్కడ ఏది ప్రగతి భవన్ ఉండేగా, ఇప్పుడు ప్రజాభవన్ అయింది కానీ అప్పుడు ప్రగతి భవన్ ఉండేగా, ఆ ప్రగతి భవన్లో పోతుండే. ఎప్పుడు ప్రజలు రర్రి మీకు ఏం సమస్యలు ఉన్నాయి, ఏం కథ, మీ బాధలేంది, కష్టాలేంది అని తెలుసుకునేది. ఎంత అహంకారం ఉండే. ఈ అహంకారమే కదా మిమ్మల్ని దింపేసింది. ఆ అహంకారమే కదా మొత్తం కూడా. అంటే మేమే ఇక మొత్తం మా అంత మునగాలే లేరు అని చెప్పేసి 2 సార్లు. ఒకసారి అయితే సరే ఫస్ట్ ప్రజలు ఏమనుకున్నారంటే ఫస్ట్ టైం కదా, కొత్త రాష్ట్రం కదా, కాబట్టి దాన్ని చక్కబెట్టేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఫస్ట్ టైం అనుకొని సెకండ్ టైం ఓట్లేసి గెలిపించారు. గెలిపించిన తర్వాత ఏం చేయాలి, అరే రెండోసారి మాకు అవకాశం ఇచ్చిండ్రు, మంచిగా రాష్ట్రాన్ని మంచిగా తీర్చిదిద్దాం, ఒక ప్రయత్నం చేద్దాం, పబ్లిక్లకు అందుబాటులో ఉందామని చెప్పేసి అనుకోవాలి. కానీ ఏం చేసిండ్రు, గద్దరు వస్తే 3 గంటలు నిలబెడితే తర్వాత ఎమ్మెల్యేలు మంత్రులకే మీ అపాయింట్మెంట్ దొరకదా. ఇటువంటి పరిస్థితులల్లో అహంకారంతో దాంతో పోయింది కదా మొత్తం కూడా. అప్పుడు ఉన్నటువంటి అధికారం ఎట్లా పోయింది. ఇప్పుడేమో మళ్ళా మీరే అన్యాయం చేసిరు, మీకు ఆశ పెట్టిరు, ఇవన్నీ 3 మాటలు చెప్తున్నారు. ఆశ, అసూయ, ద్వేషం, మన్ను మషాడం అని చెప్పేసి అని చెప్తున్నాడు. ఇక ఛాతిపై చేయి వేయడం, డ్రెస్ లాగడం రేప్ అటెంప్ట్ కాదంట. ఏదో పరిశాన్ ఉన్నది లెక్క. కోర్టులు కూడా అట్లా న్యాయమూర్తులు కొంతమంది ఎట్లుంటారో ఏం కథనో అర్థమవుతలేదు. ఇటువంటి తీర్పులు ఇస్తే ఏమవుతుంది. ఛాతిపై చేయి వేయడం, డ్రెస్ లాగడం రేప్ అటెంప్ట్ కాదు. మరి ఏందో ఇక. అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ తీర్పు వెలువరించిన జడ్జిపై దేశవ్యాప్తంగా విమర్శలు. సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలని చెప్పేసి ఇందిరా జైసింగ్ అంటా ఉన్నారు. ఇట్లున్నది కథ. ఛాతిపై చేస్తే ఏం కాదంట, గుంజినా ఏం కాదంటే ఏం కాదంట. ఇక డ్రెస్సులు ఇవేం కాదంట, రేప్ అటెంప్ట్ కాదంట ఇది. ఇక భార్య ఫోన్ను చూస్తుందని విడాకులు ఇవ్వలేమని చెప్పేసి మళ్ళీ ఇంకొక ఆయన ఫోన్ వీడియోలు చూస్తాడు అట. అవి ఏమంటారు వాటిని. మళ్ళీ ఓ కేసులో మద్రాస్ హైకోర్టు తీర్పిచ్చింది. ఇటువంటి తీర్పులు వస్తున్నాయి. కొన్ని దురదృష్టకరం. కొన్ని మంచి తీర్పులు ఇస్తారు, మంచి జడ్జిలు ఉన్నారు, అది దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. కానీ కొంతమంది వల్ల ఇప్పుడు మొత్తం ఇట్లా మొత్తం వ్యవస్థని నాశనం అవుతుంది కదా. హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు కొట్టివేత. ఇక కేసు నమోదుకు సరైన కారణాలు లేవన్న హైకోర్టు. కొనసాగిస్తే న్యాయ ప్రక్రియ దుర్వినియోగం అని చెప్పేసి వెల్లడించిందట. హరీష్ రావుకు మొత్తం అందరు ఫ్రీ అయిపోతున్నారు ఇక మెల్లమెల్లగా లెక్క. ఫోన్ ట్యాపింగ్ ఏం చేయలేదట. ఇక
అట్లా అవుతుంది లెక్క నాకు ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పేసి అప్పుడు సిద్దిపేటలో చక్రధర్ గౌడ్ అంటే నా పైన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెడతా ఉన్నారు, ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు, రకరకాలుగా హింసిస్తున్నారని చెప్పేసి చక్రధర్ గౌడ్ ఆయన పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిండు. ఇది లెక్క అయింది. ఇక ఇవాళ రేపు వడగండ్ల వానలు ఉంటాయంట. 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నారు. ఆదివారం కూడా పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షం పడే ఛాన్స్ ఉన్నది. ఈ 3 రోజులు 2-3 డిగ్రీల మేర టెంపరేచర్లు తగ్గుతాయంట. కొంతవరకు ఎండ తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంటుందంట. అది ఉత్తర తెలంగాణలో కొంతవరకు ఎక్కువ ఉన్నట్టుందంటే కొంతవరకు తగ్గుతుంది. ఎండలు కొంచెం 40 డిగ్రీలు ఉంది కదా, 40 డిగ్రీల నుంచి కొంత తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఉదయం 10 జిల్లాలకు గురువారం 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో దోని ప్రభావంతో శనివారంలో వర్షాలు పడతాయని తెలిపింది. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. అయితే వడగండ్లు పడే ముప్పు ఎక్కువగా ఉందని తెలిపింది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలకు శనివారం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, తర్వాత మహబూబాద్, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిందట. ఇక జర చల్లగా అవుతుందంట. కానీ చల్లగా అయినా కానీ ఇది ఏంటంటే ఇప్పుడు పంటలు ఒకవేళ కొన్ని పంటలు కొన్ని దగ్గరలో కోతకొచ్చే పరిస్థితి ఉన్నది. అంటే కంకులు కొంతవరకు ఈ నీళ్ళు ఇడిచిపెడతారు కదా, అటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ వడగండ్ల వాన పడితే ఏమవుతుంది, ఇవన్నీ అవి పడతాయి పైనుంచి. ఈ వడగండ్లు వాడడంతో ఏమవుతుందంటే ఉన్నాయి రాలిపోతాయి, ఈ మామిడి పిందెలు రాలిపోతాయి, రకరకాలుగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇది మరి ఉన్నది ఏదైతే చెడగొట్ల వాన అంటారు దీన్ని ఊర్లల్లో. ఇక తీర్మార్ చూసుకుంటే బెట్టింగ్ యాప్స్కు ప్రమోట్ చేసిన సినీ నటుడిపై కేసులు అని చెప్పేసి చూస్తున్నారు. కేసులు నమోదవుతున్నాయంట. ఇలా పైన 25 మంది పైన ఇలా పైన కేసులు నమోదైనాయి ఆల్రెడీ. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. ఇంకా ఆంధ్రజ్యోతి చూద్దాం ఒకసారి రండి అన్న. తెలంగాణ రజక సంఘం నుంచి వచ్చేసిండ్రు. మొత్తం మీద ఇక్కడ కొంతమంది చెప్పండి, ఎవరు మాట్లాడతారు? చెప్పండి. రెండోసారి తీన్మార్ మగన్న గారు ఎమ్మెల్సీ గారు మాకు అవకాశం ఇచ్చి మరి మాట్లాడిస్తున్నందుకు క్యూ న్యూస్లో ముఖ్యంగా ఆ టీంకి, అన్నకు, సుదర్శన్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా రజకులు వృత్తి చేసుకొని అనేక సంఘటనలు, స్త్రీలపైన హత్యలు, అత్యాచారాలు, కుల బహిష్కరణలు జరుగుతున్నటువంటి సంఘటనలు మనము చూస్తూనే ఉన్నాం. కాబట్టి మేము 75 సంవత్సరాల నుండి భారతదేశ స్వతంత్రం నుంచి మొన్న స్వతంత్ర తెలంగాణ కోసం నుంచి తొలి మగదశ ఉద్యమం నుంచి మేము కొట్లాడుతున్నది ఒకటే, మరి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని. ఈ దేశంలో ఒకే కుల వృత్తి చేస్తున్న ఏకైక కులం రజకులు. మరి ఆ రజకులకు భిన్న రిజర్వేషన్ ఉండడం అనేది కొంత బాధాకరమైనటువంటి విషయం. ఆర్థిక, రాజకీయ అసమానతలు తలెత్తుతున్న సందర్భంలో మరి రజకులని మిగతా 11 రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రజకులు చాలా దీనహీన స్థితిలో బతుకుతున్న సందర్భంగా మరి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారు కూడా 2016 డిసెంబర్ 26 తారీఖు రోజు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. మరి ఆనాడు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా మరి ఉండడం సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా మరి ఎందుకు వారు అసెంబ్లీలో మరి తీర్మానం చేసి కేంద్రానికి పంపించట్లేదు? కేంద్రం బీజేపీ ప్రభుత్వం కూడా చాలా సానుకూలంగా ఉంది. మేము ఆర్ఎస్ఎస్ని కూడా కలవడం జరిగింది, వారు కూడా చాలా సానుకూలంగా ఉంటారు. రాష్ట్రాలలో ఎస్సీ జాబితాలు అంతేనా? 19 రాష్ట్రాలలో ఎస్సీలుగా ఉన్నారు. 18 రాష్ట్రాల్లో ఎస్సీగా ఉన్నారు. 18 రాష్ట్రాలలో. కాబట్టి మేమేమంటున్నామంటే మాకు చిరకాల వాంఛ, మా న్యాయమైనటువంటి కోరిక ఏంటంటే ఎస్సీ రిజర్వేషన్ని అమలు చేసి కేంద్రాన్ని పంపిస్తే కేంద్రం ద్వారా మేము తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తామని. ఎందుకంటే బీజేపీ మేనిఫెస్టోగా 2018 కూడా పెట్టడం జరిగింది. ఆ రోజు ఎన్బిఎస్ఎస్ ప్రభాకర్ గారు మేనిఫెస్టో చైర్మన్ ఉన్నప్పుడు మరి వారు రజకులను మా ప్రభుత్వం కానీ వస్తే రజకులను ఎస్సీ జాబితాగా చేరుస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు, అటు చంద్రబాబు నాయుడు, నెక్స్ట్ ఇదే బీజేపీ మేనిఫెస్టో, రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మరి రాహుల్ గాంధీ గారు, ఈ విధంగా అనేకమైన ముఖ్య నాయకులు, ముఖ్య పార్టీలు, ఎస్సీలో ఉన్నటువంటి ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి మరి సంఘాలు కూడా వారు సానుకూలంగా స్పందించడం. మహానాడు చెన్నయ్య గారు కావచ్చు, లేకపోతే మందకృష్ణ మాదిగన్న కావచ్చు, పిడమర్తి రవణ కావచ్చు, వంగపల్లి సీనన్న కావచ్చు, ఈ విధంగా అందరూ మరి రజకులు న్యాయబద్ధమైనటువంటి అంటే ఒకవేళ రిజర్వేషన్ మార్చడం ద్వారా బీసీఏ నుంచి ఎస్సీ మార్చడం ద్వారా ఏం మంచి జరుగుతుంది? మెయిన్గా ఉద్యోగాలు,
అవకాశాలు, రెండోది రాజకీయంగా ఇప్పుడు 17 సీట్లు ఏవైతే ఉండో దాంట్లో మేము పోటీ చేసే అవకాశం ఉంటుంది. రాజకీయంగా ఎదుగుతేనే అల్టిమేట్ రాజకీయం ఎదుగుతేనే మనం బీసీలకి రాజ్యాధికారం కావాలి, బీసీలకు కూడా వాటా కావాలని కొట్లాడితే ఎట్లుంటుంది? ఓకే, బీసీలో కోరడం మంచిదే. ఓకే, మేము అంటే ఎక్కడున్నా కానీ వాటా వస్తే సరిపోతుంది కదా లెక్క. ఇప్పుడు ఎస్సీలో మాకు చాలా అవకాశాలు ఉంటాయి, ఎస్సీలో చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి రాజకీయంగా మేము, ఎందుకంటే ఇప్పుడు బీసీలో ఉన్నటువంటి కొన్ని సామాజిక వర్గాల్లో కూడా చాలా సామాజిక వర్గాలకు అట్రాసిటీ, స్త్రీలపై ఇలా జరుగుతున్న అకృత్యాలకు, అన్యాయాలకు అది ఏ కులం పైన ఉన్నా కానీ అట్రాసిటీ పెట్టాలని ఒకటి తీసుకొస్తే ఎట్లుంటుంది? కానీ చాలా బాగుంటుంది. కాకపోతే అంటే ప్రభుత్వం ఇప్పుడు ఎవరికైనా ఆత్మగౌరవమే కదా, ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు మనము సాకులోడానికి తిట్టినా తప్పే అవుతుంది, తర్వాత ఇప్పుడు వేరే క్యాస్ట్ని పెట్టి తిట్టినా కానీ తప్పే అవుతుంది. ఎవరికైనా ఆత్మగౌరవం అదంతా ఉంటుంది లెక్క. ఒకరిని విడితే తప్పు ఎట్లయితుంది, ఒకరిని తిడితే ఒప్పు ఎట్లయితుంది. కాబట్టి అందరికీ ఇప్పుడు అట్రాసిటీ ఉండాలనేటువంటి డిమాండ్ తీసుకొస్తే చాలా మంచి డిమాండ్. వాస్తవం అది. అన్ని కులాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలో ఉన్న ప్రతి కులానికి అట్రాసిటీ తీసుకురావడం అనేది న్యాయబద్ధమైనటువంటి కోరికనే. కానీ మేము బీసీగా ఉంటే బీసీలో ఉన్నటువంటి కొన్ని అగ్ర బీసీ వర్గాలతో మేము పోటీ పడలేకపోతున్నాం కాబట్టి మాకు ఎస్సీ జాబితాలో చేరిస్తే మా సంఖ్యాభాగం కూడా పెరుగుతుంది అక్కడ. సో రెండో సీట్లు కూడా పెరుగుతాయి సీట్లు ఎమ్మెల్యే సీట్లు కూడా పెరుగుతాయి. మేము వాళ్ళతో పోటీ పడగలం, కాస్త కూస్త వాళ్ళతో మేము పోటీ పడగలం. మా జనాభా కూడా పెరుగుతుంది కాబట్టి, ఎందుకంటే 18 రాష్ట్రాలు ఉన్నారు కాబట్టి మేము అడుగుతున్నాం. ఒకే వృత్తి చేస్తున్నాం మేము, దేశం మొత్తము ఒకే వృత్తి చేస్తున్నాం. ఈ దేశంలో ఒకే వృత్తి చేసే కులం ఏది లేదు, ఒక రజకులు తప్ప. కాబట్టి అక్కడనేమో నార్త్ ఇండియాలో రజకులు ఎస్సీలుగా ఉండడం, సౌత్ ఇండియాలో రజకులు బీసీలుగా ఉండడం కొంత అన్యాయమైనటువంటి ఈ రాజ్యాంగం. మరి దాన్ని సవరించి అంతలేవు. రెండోది సవరించి మాకు ఖచ్చితంగా ఆ రోజు ఇందిరాగాంధీ 1984-56 ఆర్డినెన్స్ ఏ విధంగా తీసుకొచ్చిందో బీజేపీ ప్రభుత్వం కూడా దాన్ని తీసుకొస్తే బాగుంటుందని మేము మరి ఈ సందర్భంగా గట్టి డిమాండ్ కరెంట్ బిల్ మొన్ననే బీసీ మంత్రిని కలిసాం. సో అనేక దగ్గర మరి బిల్లులు కట్టమని చెప్పి మా మీద విద్యుత్ అధికారులు కూడా చేస్తున్నారు. దోబిఘాట్లు అంటే మరమ్మతులు చేయడానికి బడ్జెట్ చెప్తున్నారు. మాకు అసలు బడ్జెట్ కేటాయించట్లేదు. 150 కోట్లు కేటాయించారు లాస్ట్ బడ్జెట్, దాన్ని అసలు విడుదల కూడా చేయలేదు. ఇప్పటికీ బకాయిలు అట్లే ఉన్నాయి. అది బీసీ మంత్రిని కూడా కలిసినాం మేము, బీసీ మంత్రిని కూడా కలిసి చెప్పడం కూడా జరిగింది. 250 యూనిట్లే కూడా బిల్లులు పెండింగ్ ఉన్నాయి. వాటిని కూడా చేయాలని మొన్న మంత్రి గారు కలిసి మెమరాండం ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ అసెంబ్లీ అయినాక నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను. మొత్తం మీద ఎస్సీలలో కలపాలనేది డిమాండ్. ఓకేనా? సో క్యూ న్యూస్ ద్వారా మాకు రెండోసారి అవకాశం ఇచ్చినటువంటి ఈ క్యూ న్యూస్ బృందానికి మెయిన్గా సుదర్శనకి, అదేవిధంగా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. కలిసి పని చేద్దాం. కూర్చో, మీరు అడగంగానే ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇక ఆంధ్రజ్యోతి చూస్తే ఇవాటి నుంచి 10th పరీక్షలు హాజరు కానున్న 5,09,403 మంది విద్యార్థులు. అందుబాటులో 5 నిమిషాలు గ్రేస్ పీరియడ్ కూడా ఉంటుందంట. మళ్ళీ నెత్తురోడిన దండకారణ్యం. ఛత్తీస్గఢ్లో 30 మంది నక్సల్స్ ఎన్కౌంటర్. బీజాపూర్, కాంకేర్లలో వేర్వేరు ఆపరేషన్లు. ఇక గంగలూరు అడవుల్లో 26 మంది మృతుల్లో 8 మంది మహిళా నక్సల్స్ ఉన్నారంట. డిఆర్జీకి చెందినటువంటి ఒక కానిస్టేబుల్ కూడా చనిపోయిండు ఎదురుకాల్పుల్లో. అబుజ్మడ్లో 4 మావోయిస్టుల మృతి. ముమ్మరంగా ఆపరేషన్ హిడ్మా కొనసాగుతూ ఉంది. నెల రోజుల పాటు ప్రశాంతంగా ఉన్న దండకారణ్యం గురువారం మరోమారు నెత్తురోడింది. బీజాపూర్లోని గంగలూరు, కాంకేర్ జిల్లాల్లోని అబూజ్మడ్ అడవుల్లో జరిగినటువంటి 2 వేర్వేరు ఎన్కౌంటర్లలో 30 మంది నక్సల్స్, ఒక డిఆర్జీ జవాన్ మృతి చెందాడు. చనిపోయిన నక్సల్స్ నుంచి భద్రతా బలగాలు పెద్ద సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట. ఇక గంగలూరు డివిసిఎం సభ్యుడు దినేష్ పోలీసులకు లొంగిపోయిన వారంలోనే ఈ భారీ ఎన్కౌంటర్ జరగడం పట్ల చర్చ జరుగుతూ ఉందంట. మరి వాళ్ళు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అనేటువంటిది వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఏదో మరి నడుస్తుంది. ఏదేమైనప్పటికీ క్లియర్గా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్తా ఉన్నాడు, నక్సలేట్లు లేనటువంటి దేశంగా చేస్తామని అంటుండు. కాబట్టి మరి నక్సలిజంలో ఉండడం కాకుండా ప్రజలకు మంచి చేయాలనుకుంటే మంచి మార్గంలో ప్రజాస్వామ్యయుతంగా వెళ్తే బాగుంటుంది అనేటువంటి చాలామంది చెప్తున్నటువంటి మాట. ఆ విషయం ఒకసారి ఆలోచిస్తే మంచిగా ఉంటుంది. వచ్చే ఏడాది మార్చి 31 కల్లా నక్సల్స్ రహిత భారత్ అని చెప్పేసి అమిత్ షా మరీ చెప్తున్నాడు. ముదిరిన బెట్టింగ్ వ్యవహారం, తారలపై కేసులు. రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచి లక్ష్మి సహా 25 మంది సినీ, టీవీ ప్రముఖులపైన ఎఫ్ఐఆర్ నమోదైంది. బెట్టింగ్, జూదం, క్యాసినో యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారంటూ మియాపూర్ వాసి ఫిర్యాదు చేసిండు. విష్ణుప్రియ, రీతు చౌదరిని ప్రశ్నించిన పంజగుట్ట పోలీసులు. 41 CRPC నోటీసులు జారీ. ఇక మళ్ళీ 25న రావాలని ఆదేశం.
తెలియక చేశా, తప్పు తెలుసుకుని ఆపేశా అని చెప్పేసి ప్రకాష్ రాజ్ అంటున్నాడు. నైపుణ్య ఆధారిత ఆటలకే విజయ్ దేవరకొండ అని చెప్పేసి ఒక వార్త అంటా ఉన్నాడు. ప్రచారం చేశారని ఆయన బృందం స్పష్టీకరణ. చట్టబద్ధమైన యాప్లకే ప్రమోషన్ అని చెప్పేసి రానా టీం అంటున్నది. ఇక బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తే చర్యలు ఫిలిం ఛాంబర్. ఇక మెట్రో రైల్లో బెట్టింగ్ సరోగేట్ యాడ్స్పై సోషల్ మీడియా ధ్వజమెత్తింది. వాటిని తొలగిస్తామన్న మెట్రో రైల్ వర్గాలు చెప్తా ఉన్నాయి. మొత్తం మీద వీళ్ళు బెట్టింగ్ యాప్స్లో పెట్టుబడి పెట్టండి, మీ పెట్టుబడి డబుల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది అని చెప్పేసి ఎవరి మీకు మంచు లక్ష్మి సంబంధించి ఒకటి ఉండే వీడియో అది వెళ్ళే తిరుగుతున్నది ఇట్లా పోయినట్టుంది. మళ్ళా ఒకసారి హాయ్ అని పెట్టు. అయితే ఇట్లుంది. మొత్తం మీద వీళ్ళ మీద కేసులు అయితే నమోదు చేసిండ్రు. మరి ఏం చేస్తారు? నిజంగా ఇవి ఏది డ్రగ్స్ కేసు లెక్కనే మళ్ళీ పక్కకు వదిలేస్తారా, లేకపోతే నిజంగా ముందుకు పోతాయా అనేది చూడాలి. ఇక వాళ్లకు టీటీడీ ఉంటే మనకు వైటీడీ. ప్రతిసారి మా ఎమ్మెల్యేల లేఖలతో దర్శనం ఇప్పించాలని అడుక్కోవడం ఎందుకు? వాళ్ళకు టీటీడీ ఉంటే మనకు వైటీడీ. అంటే యాదగిరి గుట్ట ఉంది, భద్రాచలంలో రాముడు లేడా, రామప్ప లేదా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉండు. పంచుకు తింటే పట్టు వచ్చినట్ట, దళితులు బీసీలకు క్యాబినెట్ నుంచి తీసేస్తే పాలనపై పట్టు చిక్కినట్ట అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాడు. రోజుకు 18 గంటలు పనిచేస్తుంటే నాకు పట్టు రాలేదట. హుందాగా ఉంటే అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలిగా. మాకు మానవత్వం, విజ్ఞత ఉంది, మీకు అవి లేవు. అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో సర్కారుపై దుష్ప్రచారం. 11% వడ్డీకి అప్పు తెస్తే నేను దాన్ని 5% మార్పించా. నోటిఫికేషన్లు ఇచ్చి కేసులు వేసి భర్తీ చేయకుండా ఆపేశారు. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై రేవంత్ రెడ్డి ధ్వజమెత్తిండు. ఇక టెంపర్మెంట్ విషయంలో తగ్గేదే లేదని స్పష్టీకరణ. 588 మందికి కారుణ్య, 334 మందికి కొలువు పత్రాలు నిన్న ఇచ్చేసిండ్రు. ఇక మళ్ళీ కొలువుల జాతర. 55,418 పోస్టుల భర్తీకి రంగం సిద్ధమవుతా ఉంది. అంగన్వాడీల్లో 14,236, ఇక జీపీఓలు 10,954 మంది, వివిధ శాఖల్లో 30,228 ఖాళీలు గుర్తింపు. ఇక ఈ నెల 15 నెలల్లోనే 58,868 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి మాట. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎంపికైన 2,711 మందికి త్వరలోనే నియామక పత్రాలు అందజేత. సత్వరంగా భవన నిర్మాణ అనుమతులు. బిల్డ్ నౌ పోర్టల్ను ఆవిష్కరించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిన్న కారుణ్య నియామకాలకు సంబంధించి రవీంద్ర భారతిలో జరిగినటువంటి కొలువుల పండుగ కార్యక్రమంలో ఓ అభ్యర్థికి నియామక పత్రం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రి సీతక్క వీరందరూ కూడా ఉన్నారు. అయితే విషయం ఏంటంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు అంటే తెలంగాణ రాష్ట్రం కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ ఏ ముఖ్యమంత్రి కూడా నియామక పత్రం ఇట్లా ఇస్తందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని పెట్టుకొని ఇట్లా ఇవ్వలే ఎవరు కూడా. ఇదో రకమైన పబ్లిసిటీ ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు ఊరట, రాధాకిషన్ రావుకు కూడా లభించిందట. చూసుకోయిగా కేసులో విషయం లేదు, ఫిర్యాదులో జాప్యం జరిగిందన్న హైకోర్టు. చక్రధర్ గౌడ్ పెట్టినటువంటి కేసుని కొట్టేసిందంట హైకోర్టు. తన ఫోన్ను ట్యాప్ చేశారంటూ రియల్టర్ కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో నమోదైన కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు భారీ ఊరట లభించింది. ఆయనతో పాటు టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావుపై ఉన్న కేసును కొట్టేస్తూ హైకోర్టు గురువారం తీర్పిచ్చింది. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లకు కావలసిన ముడిసరుకు అంటే విషయం ఫిర్యాదులో లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఫిర్యాదు చేయడంలోనూ ఆలస్యం జరిగిందని చెప్పేసి ఆక్షేపించిందంట. కేసు కొట్టేసిరు కథం. మిస్ వరల్డ్ పోటీలకు ప్రభుత్వం వ్యయం 27 కోట్ల రూపాయలు, అది కూడా స్పాన్సర్ల ద్వారా సమీకరిస్తాం. 250 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్న విపక్షాల విమర్శలు అవాస్తవం. ఈ పోటీలతో ఉపాధి, పెట్టుబడి అవకాశాలు వస్తాయని చెప్పేసి మంత్రి జూపల్లి కృష్ణారావు అంటుండు. మే 7న 140 దేశాల నుంచి సుందరీమణుల రాక, 31న హైటెక్స్లో మిస్ వరల్డ్ ఫైనల్స్ జరుగుతాయంట. విలేకరుల సమావేశంలో జూపల్లి మాట్లాడుతూ ఉన్నారు. వచ్చే ఏడాది పాదయాత్ర, బీఆర్ఎస్ను మళ్ళీ అధికారంలోకి తేవడమే లక్ష్యమని చెప్పేసి ఎవరు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అంటున్నాడు. ఈ ఏడాదంతా పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి. రేవంత్ను కాపాడుతున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్. తెలుగువారి కోసం నాడు ఎన్టీఆర్, తెలంగాణ కోసం నేడు కేసీఆర్ అంట. సూర్యాపేటలో బీఆర్ఎస్ శ్రేణులతో కేటీ రామారావు మాట్లాడిన. తెలంగాణలో వచ్చేసారి అధికారం మనదే, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే ఎందుకు నిదర్శనం.
విభేదాలు పక్కన పెట్టి కష్టపడి పనిచేయండి. తెలంగాణ బీజేపీ ఎంపీలకు అమిత్ షా ఉద్బోధనంట. ఎమ్మెల్సీలు కొమరయ్య, అంజిరెడ్డిలకు అభినందనలు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి నియామకం ఉగాదిలోపే ఉండేటువంటి అవకాశం ఉందంట. మొత్తం మీద ఇక్కడ అది ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే 3 ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరిగితే అందులో 2 భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. కాబట్టి రేపు వచ్చేటువంటి తెలంగాణలో వచ్చేటువంటి ఫలితాలు కూడా వచ్చేటువంటి ఫలితాలు కూడా ఈ విధంగానే ఉంటాయి. కాబట్టి కలిసి గట్టిగా పనిచేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి నాయకత్వం మాత్రం ఏముందో మరి అర్థమైతలేదు. ఎవరిని ఇంకా కూడా అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు నియామకం అనేటువంటిది ఇంకా కూడా జరుగుతలేదు. కిషన్ రెడ్డి ఆయన ఒకటి కేంద్ర మంత్రిగా ఉన్నాడు, తర్వాత ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాడు. 2 పదవులు అనేటువంటిది ఉండదు లెక్క. అయితే ఈ నేపథ్యంలో మొత్తం మీద ఇంకోటి వేరే వాళ్ళకు బదిలీ చేస్తారు, అది బీసీకి ఇస్తారని చెప్పి అంటున్నారు. అందులో భాగంగా ఈటెల రాజేందర్కి ఇస్తారని చెప్పేసి కొంతమంది, ధర్మపురి అరవింద్కి ఇస్తారని కొంతమంది, ఇట్లా మళ్ళీ బండి సంజయ్కి ఇస్తారని కొంతమంది, రకరకాలుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇంక దానికి సంబంధించి క్లారిటీ రాకపోవడంతో నిజంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కరెక్ట్గా ఇప్పుడు అంటే ఒక వర్తిబుల్ క్యాండిడేట్ని పెట్టకపోవడంతో నష్టం జరిగిందని చెప్పేసి చాలామంది అంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి పార్టీ ఆలోచించుకొని వారి నిర్ణయం తీసుకుంటే మంచిగా ఉంటుంది లెక్క. కాళేశ్వరం డిపిఆర్ను మళ్ళీ పంపించండి. రాష్ట్ర ప్రభుత్వానికి సిడబ్ల్యూసి తాజా లేఖ రాసింది. అదనపు టీఎంసీ ప్రాజెక్టుపై ఊరట లభించింది. మధుమేహం ఊబకాయానికి కొత్త ఇంజెక్షన్ వచ్చిందట. మార్కెట్లోకి తెచ్చిన ఎలీ లిల్లీ ఇండియా 2.5 mg ధర 3,500 రూపాయలు ఉంటుందంట. 5 mgకి 4,375 రూపాయలు. వారానికి ఒకటి వేసుకుంటే సరిపోతుందంట. ఇంజెక్షన్తో పాటు ఆహార నియంత్రణ, వ్యాయామం తప్పనిసరి చేయాలంట. మధుమేహం తర్వాత ఉపకాయం అంటే లావుగా భయపడుతుంటారు కదా వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. కాకపోతే ధర మాత్రం జర గట్టిగా ఉన్నది లెక్క. కొంతవరకు అట్లా తగ్గితే బాగానే ఉంటుంది. ఇక ఓఈలో నిరసనల నిషేధంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రిజిస్ట్రార్కు న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ ఏప్రిల్ 9కి వాయిదా వేసిండ్రు. ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు చెప్పరాదు, తర్వాత ధర్నాలు చేయొద్దు, రస్తారోకోలు చేయొద్దు, తర్వాత కనీసం నిరసన చెప్పొద్దు, ఎటువంటి కార్యక్రమం చేయొద్దు అని చెప్పేసి అక్కడున్న వీసీ వైస్ ఛాన్సలర్ ఆయన కుమార్ ఉన్నాడు, ప్రొఫెసర్ కుమార్. ఇక కుమార్ ఏందో కథ ఏందో ఇప్పుడు ఇదంతా అంటే ఇక్కడ ఏ వర్గాల నుంచి అయితే వచ్చిండో ఆ వర్గాలను అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కుమార్ అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం కూడా మరి ఆయనకు అండగా నిలుస్తుందా, ప్రభుత్వమే అనుకుంటే చేపిస్తుందా అనేటువంటి ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. మొత్తం విద్యార్థులందరూ కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక అయినప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఒక్కరు వచ్చి మాట్లాడరు, అటు ముఖ్యమంత్రి మాట్లాడారు, ఇటు మంత్రులు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. దాని అర్థం ఏంటంటే నిజంగా ప్రభుత్వమే అనుకుంటే చేపిస్తుందనేటువంటి ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. మరి ఏం చేస్తుందో చూద్దాం. ఎందుకంటే 100 ఏళ్ల ఉస్మానియాకు సంబంధించి ఎన్నో పోరాటాలను చూసింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగానే జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా అంటే మేము అక్కడ ఉన్నప్పుడే ఇదంతా కూడా మొత్తం కూడా అంతా కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచే కేంద్రంగా దిశానిర్దేశం జరిగిపోయింది. జేఏసీ ఏర్పాటు, విద్యార్థి జేఏసీ ఏర్పాటుతో మొత్తం కూడా అప్పుడు రాజకీయ రంగంలో కూడా చలనం వచ్చింది. ఇదంతా కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంటే ఇప్పుడేమో ఉస్మానియా యూనివర్సిటీని మొత్తం కూడా ఖతం చేసే కార్యక్రమం చేపడుతున్నాయట ఇప్పుడున్న వీసీ, తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారు, ఇక్కడ ఏది ప్రగతి భవన్ దగ్గర ఉన్నటువంటి కంచెను తొలగించేస్తున్నాం, తర్వాత కంచెలన్నీ ఉండవు, తర్వాత ఎవరంటే వాళ్ళు స్వేచ్ఛాయుతంగా మాట్లాడుకోవచ్చు, తమ భావ ప్రకటన చెప్పుకోవచ్చు అనేటువంటి మాటను చెప్పిండు. ఇప్పుడేమో కనీసం మరి మాట్లాడద్దు, నిరసన కూడా చెప్పొద్దని చెప్పేసి ఉస్మాన్ షీట్లో ఆంక్షలు పెట్టడం అంటే ఏంటిదో మరి అర్థం చేసుకోవాలని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. బండి సంజయ్పై కేసు కొట్టివేత. ఇక జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కేసు, మత విద్వేషాలు ప్రసంగాలు చేశారంటూ అప్పట్లో ఫిర్యాదు అందింది. ఎలాంటి ఆధారాలు లేవని కేసును కొట్టేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇక గ్రీన్ఫీల్డ్ రోడ్డు టెండర్పై యథాతథ స్థితి కొనసాగించాలని చెప్పేసి చెప్తా ఉన్నట్టు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. అవును, కానీ ఇక్కడ మన యాప్ ఉంటుంది, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ క్యూన్యూస్ అఫీషియల్ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. తాజా వార్తల కోసం మా వెబ్సైట్ను డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పేసి www.qgroupmedia.com నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సరే ఇట్లా వేసుకోవాలి, చేసుకుంటే దాంట్లో అవన్నీ వివరాలు వస్తాయి. www. అగో ఎటువా క్యూ గ్రూప్ ఇట్లా వస్తుంది.
వచ్చిన తర్వాత ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత దీన్ని క్లిక్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇందులో అన్నీ ఉంటాయి. హోమ్ పేజీ, తర్వాత హైదరాబాద్, తెలంగాణ ఇవన్నీ కూడా అప్డేట్స్ కూడా వస్తుంటాయి ఎప్పటికప్పుడు. తెలంగాణలో బీసీ ఉద్యమానికి నా మద్దతు, మేమెంతో మాకంతా, పాల్గొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి అని చెప్పేసి. అంటే హిస్సా, ఇజ్జత్, హుకుమత్. హిస్సా అంటే వాటా, ఇజ్జత్ అంటే ఆత్మగౌరవం, హుకుమత్ అంటే అధికారం. అయితే ఇవన్నిటి గురించి అంటే ఒకవేళ ఇందులో అంటే తెలంగాణలో బీసీ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలనుకుంటే ఒకవేళ ఇక్కడ క్లిక్ చేయండి అని చెప్పేసి ఇట్లుంటుంది. ఇట్లా క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసిన తర్వాత వివరాలు నమోదు చేసుకోవాలి. బీసీ కుల యువరక్తం అని చెప్పేసి రాజకీయాల్లో మన వాటా ఎక్కడ, మన జనాభా వాటా 60%, మరి రాజకీయ వాటా ఎంత అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ మార్క్తో ఉంటుంది. ఇక్కడ పేరు, తర్వాత ఇంటి పేరు, తర్వాత కులము, గ్రామము, మండలము, కాన్స్టిట్యున్సీ, నియోజకవర్గము, జిల్లా, ఇటు మొబైల్ నెంబర్, ఇవి వేసేసి సబ్మిట్ కొట్టేస్తే వచ్చేస్తుంది. కాబట్టి దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత డౌన్లోడ్ చేసుకొని qgroupmedia.com ని డౌన్లోడ్ చేసుకొని గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది అది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే అసలు యాక్చువల్గా మన వివరాలు, తర్వాత ఎవరైనా యాక్టివ్గా పనిచేయాలనుకున్న వాళ్ళు కానీ, బీసీలకు సంబంధించి పనిచేయాలనుకున్న వాళ్ళు కానీ, లేదంటే లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే కూడా ఆ వెబ్సైట్ ఉపయోగపడుతుంది. తర్వాత దాంతోపాటు బీసీకి సంబంధించినటువంటి అంటే ఏ కులాల నుంచి ఎవరెవరు ఉన్నారు, ఏం కథ, యాక్టివ్గా ఎవరు పనిచేయాలనుకుంటున్నారు, ఏ జిల్లాలలో, ఏ మండలాల్లో, ఏ నియోజకవర్గాల్లో, ఏ గ్రామాల్లో, ఇట్లా మొత్తం వివరాలు అంటే తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కడెక్కడ ఎవరెవరు ఆ నాయకత్వం తర్వాత ఇట్లా డెవలప్ అవుతుందనే విషయం పైన ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి అది డౌన్లోడ్ చేసుకొని ప్లేస్టోర్లో ఉంటే డౌన్లోడ్ చేసుకొని అక్కడ అప్డేట్స్ చూసుకోవచ్చు. తర్వాత ఇది కూడా కావాలంటే చేసుకోవచ్చు. ఇక శంభు సరిహద్దుల్లో ఉద్రిక్తత, రైతుల నిరసన స్థలాలు ధ్వంసం చేసిందంట, భారీగా పోలీసుల మోహరింపు, అన్నదాతలు ఢిల్లీలోకి రాకుండా ముళ్ళ తీగలంట, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలని చెప్పేసి ఒక వార్త. తట్టుకోలేకపోతుండ్రు, మేము ఉద్యోగాలు ఇస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి, వాళ్ళు చేయలేని పని మేము చేస్తుంటే ఓర్వలేకపోతున్నారు, కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. ప్రజాపాలనలో కొలువుల పండుగ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. 922 మందికి కారుణ్య నియామకాల పత్రాలు అందజేసిండ్రు. కారుణ్య నియామకాలు అంటే సరిపోతే కానీ, లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులను బారిన పడితే కానీ ఇట్లా అవి ఇస్తారు. ఎవరైనా ఉద్యోగులు చనిపోతే వాళ్ళ పిల్లలకు కానీ, లేకపోతే వాళ్ళ భార్యకు కానీ. ఇక తెలంగాణ ఖ్యాతిని పెంచేందుకే మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నాం, పెట్టుబడులను ఆకర్షించేందుకు అవకాశం, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, పర్యాటక రంగానికి రాబడి పెరుగుతుంది, మంత్రి జూపల్లి కృష్ణారావు అంటుండు. మేలో హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు ఉంటాయి. ఇక మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం, యూకే పార్లమెంట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని అక్కడ ఇస్తూ ఉన్నట్ట. గ్రేట్ అసలు నిజంగా, కంగ్రాచులేషన్స్. ఇక టార్గెట్ లోకల్, స్థానిక పోరుకు ప్రధాన పార్టీలు రెడీ అవుతూ ఉన్నాయి. బీసీ రిజర్వేషన్లు, వర్గీకరణతో ఎన్నికలకు కాంగ్రెస్ రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్న హస్తం నేతలు, జిల్లా యాత్రలకు రెడీ అయిన చిన్నదొర ఎవరు, కేటీ రామారావు. ఇక లోకల్ ఎన్నికల్లో సత్తా చాటాలని విశ్వ ప్రయత్నాలు, కాంగ్రెస్ గ్యారంటీల వైఫల్యమే ఎజెండా. ఈ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన బీజేపీ హైకమాండ్ సమాయత్తం కావాలని నాయకులకు అమిత్ షా దిశానిర్దేశం చేసిండు. ఇక మెజార్టీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఏ పార్టీలకు ఆ పార్టీలు మొత్తం కూడా లోకల్ ఎన్నికలు. అంటే లోకల్ అంటే ఏంటిది, సర్పంచ్ ఎన్నికలు, ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఇటు కార్పొరేషన్లు అంటే కార్పొరేటర్లు, ఇటు కౌన్సిలర్లు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి మొత్తం కూడా టార్గెట్ పెట్టుకునే పార్టీలన్నీ కూడా. ఎందుకంటే స్థానికంగా బలంగానే ఉంటేనే రేపు ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ, లేకపోతే ఎంపీ ఎలక్షన్లు కానీ, ఎమ్మెల్సీ ఎలక్షన్లు కానీ అక్కడ వాళ్లకు ఒక రకమైనటువంటి పట్టు దొరుకుతుంది. స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి నాయకులు ఉంటే, ఎక్కువ మంది నాయకులు ఉంటే ఆ పార్టీకి పట్టు ఉంటుంది. కాబట్టి దీనిపైన ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నాయంట అన్ని పార్టీలు. బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ బిల్లును చట్టసభలు ఆమోదించిన నేపథ్యంలో స్థానిక ఎన్నికలకు మార్గం సుగమమైంది. దీంతో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రధాన పార్టీలు సమాయత్తమవుతున్నాయి. బీసీ బిల్లు, వర్గీకరణ అస్త్రాలతో కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లకే పరిమితమైన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని వ్యూహరచనలు చేస్తుంది. శ్రేణులను సిద్ధం చేసేందుకు కేటీఆర్ జిల్లా పర్యటనలు చేస్తుండు. కొద్దిగా కష్టపడితే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని భావిస్తున్న ఆ పార్టీ హైకమాండ్ స్థానిక సంస్థల
ఎన్నికల ద్వారా పార్టీని గ్రామాల్లో విస్తరించాలని ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ 2 వరకు 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. అయితే పరీక్షల అనంతరం ఏప్రిల్ లాస్ట్లో లేదా ఎండలు విపరీతంగా ఉండే మే చివరి వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. వరుసగా సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు, బూత్లు, బ్యాలెట్ బాక్సులు సిద్ధం కాగా ఎన్నికల నిర్వహణపై మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం రెడీగా ఉందంట. ఏ పార్టీకి ఆ పార్టీ స్థానిక సంస్థలలో సత్తా చాటేందుకు ప్రయత్నం చేస్తారట. జాక్పాట్ సీఎం, అదృష్టం కొద్దీ రేవంత్ సీఎం అయ్యాడు. తెలంగాణ కోసం కొట్లాడిన నాయకుడు కేసీఆర్ సునామీ సృష్టించి రాష్ట్రాన్ని సాధించిండు. దేశంలోనే తెలంగాణను నెంబర్ 1గా నిలిపిండు. రాష్ట్రంలో రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇక చూసుకో, ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అంటున్నాడు. జాక్పాట్ అంట. ఇక్కడనేమో వాళ్ళ నాయన మళ్ళీ వస్తారంట. సారే రావాలంటున్నదా ఏమంటుంది? గోదావరి తోడేస్తుండ్రు, మాటలకే పరిమితమైన కొత్త ఇసుక పాలసీ. అర్ధరాత్రుల్లో భారీగా అక్రమ రవాణా వెనుక స్థానిక కాంగ్రెస్ నేతలు ఉన్నారంట. ముడుపుల మత్తులో అధికారులు, ప్రశ్నిస్తే ఆధారాలు లేవంటూ బుకాయింపు, పట్టించుకుని ప్రజాప్రభుత్వం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు. చూసుకోయిగా గోదావరిలో కథం చేసి వస్తున్నట్టు ఇసుక కథ. ఇక బెట్టింగ్ బాంబ్, సెలబ్రిటీల ప్రమోషన్ల దందా, ఉనికి కోసమే విమర్శలు. బడ్జెట్ పారదర్శకంగా ఉందని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చిండు. ఇక భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్నారంట. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకులు మంజూరు చేసినట్లు చాహల్ తరఫు న్యాయవాది నితిన్ కుమార్ గుప్తా గురువారం వెల్లడించిందట. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు విడాకులు తీసుకున్నట. పెళ్లి విడాకులు అనేటువంటి చాలా ఈజీ అయిపోయింది లెక్క. అంటే అప్పుడు పెళ్లి చేసుకోవాలంటే విడాకులు అంటే చాలా పెద్ద కష్టం ఉంటుండే, అంత ఉంటుండే లెక్క. ఇప్పుడు ఇవాళ పెళ్లి చేసుకుని రేపు కూడా ఇద్దరు పోయేసి మేము మ్యూచువల్గా అట్లా ఓకే అని చెప్తున్నారట లెక్క. అటువంటి నడుస్తుందట. చాలా ఈజీ అయిపోయింది లెక్క పెళ్ళిళ్ళంటే. ఇక నేటి మాట చూసుకుంటే, రాజకీయాల రక్తపు మరకల్లో ఎన్ని దేహాలు ప్రభుత్వాల తప్పిదం వల్ల నేలరాలిపోయాయో. భూములు కోల్పోయిన రైతులు, ఇండ్లు నేలమట్టమైన కుటుంబాలు, ఉద్యోగ అవకాశాలు లేని నిరుద్యోగులు, మానవ మృగాల విషపు కోరల్లో చిక్కుకున్న ఆడపిల్లలు, రక్షణ కల్పించలేని ప్రభుత్వాలు రాజమేలుతుంటే ముమ్మాటికి ఇది రాజ్యం చేసిన హత్యలే. లాకప్ డెత్ మరణాలు, బూటకపు ఎన్కౌంటర్ల చావులు, పేదోడి ఇండ్లల్లా ఆరిపోయిన దీపాలు, న్యాయం గాయం చేస్తుంటే కండ్లకు గంతలు విప్పుకున్న న్యాయదేవత పాలకుల పక్షాన వంత పాడుతుంది. చట్టాలు ఉన్నోళ్లకు చుట్టాలై, మరణాలు మంగళహారతులతో కర్పూరం సమిదలవుతున్నాయి. ఎన్ని వ్యవస్థలైనా తమ గుప్పిట్లో పెట్టుకొని ఖద్దర్ చొక్కాలు మాటున కరెన్సీ నోట్ల రాజ్యం నడుస్తుంటే, పైసలకు అమ్ముడుపోయే వ్యక్తులే అబద్ధాలను అతికినట్లు చెబుతుంటే నిజాలు ఎవడు నిక్కు తేల్చాలి అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న భారీ కవిత్వమే రాసిండు. నిజంగా కూడా అంటే ఎవరికి న్యాయం జరుగుతుంది అంటే చట్టం అందరికీ సమానమే, కొందరికి ఎక్కువ సమానం అన్నట్టుగా ఉన్నది అని చెప్పేసి రాస్తా ఉన్నాడు పెద్దపల్లి రాజన్న. ఇక ప్రజాస్వామ్య దేశంలో పోలీసు రాజ్యం కావద్దు అని చెప్పేసి ఇక్కడ సకినాల సుధాకర్ పటేల్ రాసినటువంటి వ్యాసం చూసుకోవచ్చు. కనుమరుగు దిశలో 6 గ్యారంటీలు, గెలిచి 15 నెలలుగా వస్తున్న అరకొర హామీలు, ఎన్నికల ముందు ఓటర్లను పెట్టేందుకు ముందడుగు, పల్లెల్లో కార్యక్రమాలకు దూరం అవుతున్న ప్రజలు, నాయకులు సైతం ప్రజలను ఒప్పించే పరిస్థితి లేదు అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం శనార్థి తెలంగాణలో కనిపిస్తూ ఉంది. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఏది పల్లవి చూద్దాం. 2026 నాటికి దేశాన్ని మావోయిస్టు రహితంగా చేస్తాం. సౌకర్యాలు కల్పిస్తున్నా కొందరు నక్సలైట్లు లొంగిపోవడం లేదు. వారి పట్ల మోడీ సర్కార్ కఠిన వైఖరి అవలంబిస్తోంది. నక్సల్స్ ముక్త్ భారత్ అభియాన్ దిశలో మరో పెద్ద విజయం. ఎక్స్లో కేంద్ర మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేసిండు. వచ్చే సంవత్సరం మార్చి 31 నాటికి నక్సల్స్ రహిత దేశంగా చేస్తామని చెప్పేసి ఆయన ప్రకటించాడు. నా టెంపర్ మారలే, సీఎం అయ్యావు మార్చుకో అని సూచనలు చేస్తున్నా మార్చుకోను అని చెప్పేసి, నా టెంపర్ మారలే, సీఎం అయ్యావు మార్చుకో అని చెప్పి సూచనలు చేస్తున్నా మార్చుకోను. నేను హుందాగా వ్యవహరిస్తే అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి కదా. సీఎంగా గెలిచిన ఆనందం కంటే ఎక్కువ ఆనందం జెడ్పీటీసీగా గెలిచినప్పుడే ఉండే అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. మరి
జడ్పీటీసీకి అప్పుడే ఎక్కువ సంతోషం ఉందట. నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం వల్లే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి, వారి బాధలు నాకు తెలుసు, అందుకే ఉద్యోగ ఖాళీలను పెండింగ్లో ఉంచొద్దని ఆదేశించా. 10 ఏళ్ళు నిరుద్యోగులను కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. వచ్చే ఏడాది పాదయాత్ర, బీఆర్ఎస్ను మళ్ళీ అధికారంలోకి తీసుకురావడమే నా లక్ష్యం. మా అధినేత అనుమతితో పాదయాత్ర చేయాలని భావిస్తున్నా. అసూయ, ద్వేషం, ఆశ కారణంగా గత ఎన్నికల్లో ఓడినాం. రుణమాఫీ చేశారో లేదో సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరికి వెళ్ళి అడుగుదాం. తెలంగాణ ధనవంతులంతా రాహుల్, సోనియా, ప్రియాంక ఖాతాల్లో ధనమంతా పడుతుందట. కాంగ్రెస్ సన్నాసులను నమ్మితే రైతు బంధుకి రామ్ రామ్ అవుతుంది అని చెప్పేసి కేటీఆర్ ముందే చెప్పిండు. కేసీఆర్ ముందే చెప్పిండట సన్నాసులు. మరి వీరేందో 3 ఫీట్లున్నోడు కూడా కేసీఆర్ని అంటుండు. రేవంత్ అవినీతిపై ఆధారాలతో కేంద్రానికి సమర్పించినా ఇప్పటి వరకు చర్యలు లేవంట. సూర్యాపేటలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. మీపైన కూడా కేసులు ఉన్నాయి. తర్వాత ఏది మన కరెంటు కేసు కానీ, విద్యుత్ అమ్మకాలకు సంబంధించినటువంటి కేసు కానీ, ఆ తర్వాత ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ, తర్వాత ఇక్కడ గొర్రెల స్కీమ్ కానీ, ఇక్కడ కాళేశ్వరం కేసు కానీ అన్నీ కూడా మొత్తం పెండింగ్లో ఉన్నాయి. మరి అవేమైనా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు కొంతమంది. దానికి ప్రభుత్వం చెప్పాలి సమాధానం. టీమిండియాపై బీసీసీఐ కాసల వర్షం అని చెప్పేసి ఒక వార్త. రక్తపు టేరులుగా గంగులూరు ఆంటీ అడవులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అక్కడ ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్కి సంబంధించి ఇక హచల్ ధనశ్రీ బంధానికి ఎండ్ కార్డు పడ్డదంట. విడాకులు తీసుకున్నారు వాళ్ళు. మరింత ఉత్సాహంగా పనిచేయాలి. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్సీలకు సూచించిన అమిత్ షా. కేంద్ర హోంమంత్రిని కలిసిన ఎమ్మెల్సీలు మల్క కుమరయ్య, అంజిరెడ్డి అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ పక్కన బండి సంజయ్, తర్వాత ఇక్కడ రఘునందన్ రావు ఉన్నట్టున్నారు. మళ్ళీ ఇరకాటంలో టాలీవుడ్ స్టార్స్. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన సెలబ్రిటీలపై సైబరాబాద్ పోలీసులు కొరడా జులిపించిండ్రు. 25 మంది పైన కేసులు నమోదు చేసిండ్రు. అనుమతి లేకపోవడంపై వివరణ ఇవ్వండి. ఉస్మానియా యూనివర్సిటీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఓఈలో నిరసనలకు అనుమతి లేదంటూ సర్క్యులర్పై పిటిషన్. ఇక పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రిజిస్ట్రార్కు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 9కి వాయిదా వేసిన న్యాయస్థానం. మరి కోర్టులో ఏమొస్తుందో చూడాలి. హరీష్ రావు, రాధాకిషన్కు భారీ ఊరటనంట. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎఫ్ఐఆర్ను కొట్టేసిన హైకోర్టు. చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై గతంలో కేసు క్వాష్ వేయాలని హైకోర్టును ఆశ్రయించిన హరీష్ రావు, తర్వాత రాధాకిషన్ రావు. రాష్ట్రానికి చల్లని కబురు. ఇవాళ రేపు ఉత్తర ఈశాన్య తెలంగాణలో అంతటా వర్షాలు ఉంటాయంట. కేంద్ర ప్రభుత్వంపై ఎక్స్ దావా చేసింది. చట్టవిరుద్ధంగా కంటెంట్ను నియంత్రిస్తోంది. ఏకపక్షంగా సెన్సార్షిప్ను కు పాల్పడుతుందని చెప్పేసి కేంద్రంపై ఆరోపణలు. కర్ణాటక హైకోర్టులో ఎక్స్ పిటిషన్ దాఖలైంది. మహిళా సాధికారతకు అద్దం పట్టే సంబరాలు. ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తే మహిళా సాధికారత అవుతుంది. ఇది ఏమన్నా అసలు మరి ఏం మాట్లాడుతారో అర్థం కాదు ఒక్కొక్కసారి. మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణం. తెలంగాణ సంస్కృతిని పరిచయం చేసే సువర్ణ అవకాశం. రాజకీయ కోణంలో ఈ పోటీలను చూడటం సరికాదు. మంత్రి జూపల్లి కృష్ణారావు. మిస్ వరల్డ్ పోటీలకు 140 దేశాల నుంచి రానున్న అందాల భామలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మీరు ఏమనాలంటే అసలు యాక్చువల్గా ఇక్కడ చాలామంది వస్తారు, పర్యాటకం పెరుగుతుంది, తర్వాత అందరికీ పరిచయం చేసినట్టు ఉంటుంది, అంటే ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలకు మహిళా సాధికారతకి ఎట్లా ముడిపెడతారు? ఇది పల్లవిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి సాక్షి చూద్దాం. మట్టిని నమ్ముకున్న వ్యక్తి రాబోయే రోజుల్లో ధనవంతుడు అవుతాడని చెప్పేసి, ధనవంతుడు కావాలని చెప్పేసి డాక్టర్ రాజశేఖర్ గారి కొటేషన్ చూసుకోవచ్చు. భారత్పై ఎక్స్ పిటిషన్ దాఖలు చేసింది. సెన్సార్షిప్ పేరుతో భారత్ ఏకపక్షంగా వ్యవహరిస్తుందంటూ ఎలన్ మాస్క్కు చెందినటువంటి ఎక్స్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేసింది. ఇక మళ్ళీ విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మహిళలు, చిన్నారులు సహా 110 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట పాపం. ఇక ఫిన్లాండ్ వెరీ 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 హ్యాపీ అంట. ప్రపంచ ఆనందమయ దేశాల నివేదికలో ఫిన్లాండ్ అత్యంత సంతోషకర దేశంగా 8వసారి అగ్రస్థానం కైవసం చేసుకుంది. ఫిన్లాండ్కు పోవాలి మన సంతోషంగా ఉండాలంటే. మరో భారత్ విద్యార్థి అరెస్టు. హమాస్కు మద్దతిస్తున్నారంటూ భారతీయ పరిశోధక విద్యార్థి బదర్ ఖాన్ను అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేసిరట. మొన్న ఒక ఆమెను అరెస్ట్ చేసి పంపించారు, మళ్ళీ నిన్నొకరు. ఇక చిన్న బ్రాండ్స్కు యువత జై అంట. ఎలక్ట్రానిక్స్లో నయా ట్రెండ్. 2 అంకెల్లో వర్ధమాన బ్రాండ్స్ అభివృద్ధి. ఇక తొలి మహిళా అధ్యక్షురాలు. ఐఓసీ పీఠంపై జింబాబ్వే మాజీ స్విమ్మర్ కెర్స్టీ కోవెన్రీ అంట. పేరు గొప్పగా ఉంది, అప్పు పుట్టకుంది.
ప్రజాపాలన కొలువుల పండుగ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అంటుండంట, ఎక్కడ అప్పు పుడతలేదు, ఎవడు మనల్ని నమ్మడం లేదు, ఉద్యోగాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు కూడా డబ్బులు లేవు, ఎన్ని రోజులు దాచిపెట్టుకోను, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా, క్యాన్సర్ ఉంటే సిక్స్ ప్యాక్ బాడీ అని చెప్పుకుంటే నమ్ముతారా, 922 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండట. ఇక ఛత్తీస్గఢ్లో మళ్ళీ నెత్తుటి ధార, బీజాపూర్ కాంకేర్ జిల్లాలో వేరువేరు ఎన్కౌంటర్ జరిగినాయి, కనీసం 30 మంది మావోయిస్టులు చనిపోయినారు, ఒక జవాన్ కూడా వీరమరణం పొందిందట. డాక్టర్ నుంచి డేటా సైన్స్ వైపు అని చెప్పేసి ఒక వార్త. ఇవాళ నుంచే 10వ తరగతి పరీక్షలు ఉన్నాయి, అందరికీ ఆల్ ది బెస్ట్. ఇక న్యాక్ దరఖాస్తు చేస్తే ₹1,00,000 అదును చూసి పదును పెట్టి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భద్రతా దళాలు నిఘా, మరోసారి భద్రతా దళాల కన్నుగప్పిన హిడ్మా అని చెప్పేసి ఒక వార్త. మృతుల్లో అగ్రనేతలు. ఇక బడే బాయ్ చోటే బాయ్ ఇద్దరూ ఒకటే, ప్రధాని మోడీ సీఎం రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తిన కేటీ రామారావు. ఇక 119 కోట్లు వలికిన హుస్సేన్ పెయింటింగ్ అంట. సెలబ్రిటీల చుట్టూ బెట్టింగ్ యాప్స్ ఉచ్చంట. రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండలపై కేసు నమోదైంది. దీనికి సంబంధించి మొత్తం కేసులు నడుస్తూ ఉన్నాయి. దేవా ఒక్క మోటారుపై ఆధారపడి ఉన్న 50 నుంచి 65 వేల ఎకరాల్లోని పంటల భవితవ్యం. దేవాదుల ఎత్తిపోతల కింద తీవ్ర నీటి కొరతతో పంట ఎండిపోయే ప్రమాదం ఉందంట. ఆ మోటార్ పనిచేస్తుందంట, మళ్ళీ అదేందో కథ. హరీష్ రావుపై ఎఫ్ఐఆర్ చట్టవిరుద్ధమని చెప్పేసి హైకోర్టు చెప్పినట్టుగా ఒక వార్త. అందాల పోటీలతో తెలంగాణకు ప్రపంచవ్యాప్త గుర్తింపు అని చెప్పేసి మంత్రి అంటా ఉన్నాడు. జగదేక నగరానికి అతిలోక సుందరి మే 10న హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభమవుతాయి. గచ్చిబౌలి స్టేడియంలో తొలి రోజు ప్రోగ్రాం ఉంటుందంట. మే 31న హైటెక్స్లో గ్రాండ్ ఫినాలే. రానున్న 140 దేశాల సుందరీమణులు వస్తారట. చార్మినార్తో షాపింగు, చౌమల్లాలో డిన్నర్, పోచంపల్లి చీరకట్టు కనువిందు చేయనున్న విదేశీ వనితలు, రాష్ట్ర అవతరణ దినోత్సవంలో పాల్గొనున్న మిస్ వరల్డ్ 2025. ఇక గోల్డెన్ డే సాగని రేస్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది సాక్షిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. రక్తమోడిన బస్తర్, వేర్వేరు చోట్ల జరిగిన ఎన్కౌంటర్లో ఎదురుకాల్పుల్లో 30 మంది మావోయిస్టులు మృతి, ఓ జవాను వీరమరణం, మరో 2కి తీవ్ర గాయాలు. 2026 మార్చి నాటికి నక్సలిజం అంతం చేస్తామని పునరుద్ఘాటించిన అమిత్ షా. 80 రోజుల్లో 120 మంది ఎన్కౌంటర్. ఆపరేషన్ కగార్తో మావోయిస్టు శ్రేణులు కకావికలమవుతున్నట్టుగా ఒక వార్త. హరీష్ రావు, రాధాకిషన్ రావులపై ఫోన్ ట్యాపింగ్ కేసు కొట్టివేత, కేసు నమోదుకు సరైన కారణాలు లేవంట. రాజకీయ శత్రుత్వం కనిపిస్తోంది, ఫిర్యాదులో అసాధారణ జాప్యం. ఇక కొనసాగింపులకు అనుమతిస్తే న్యాయ ప్రక్రియ దుర్వినియోగం అవుతుందని చెప్పేసి హైకోర్టు అన్నదంట. మరో 30 రోజుల్లో గ్రూప్స్ నియామక పత్రాలు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటా ఉన్నారు. నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం వల్లే భరోసా ఓటమి అని చెప్పేసి రేవంత్ రెడ్డి. 922 మందికి కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలు అందజేత బిల్డ్ నౌ పోర్టల్ను ప్రారంభించిన సీఎం. అట్టహాసంగా మిస్ వరల్డ్ పోటీలు, తెలంగాణ జరూర్ ఆనా నినాదంతో విస్తృత ప్రచారం. గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభం, హైటెక్స్లో ముగింపు అని చెప్పేసి మంత్రి జూపల్లి కృష్ణారావు అంటుండు. వచ్చే సంవత్సరం పాదయాత్ర చేస్తా, మీడియా ప్రతినిధులతో మాజీ మంత్రి కేటీఆర్ అంటుండు. అధికారం మాత్రమే కోల్పోయాం, ప్రజల్లో అభిమానం కోల్పోలేదంట. అభిమానం కోల్పోకపోతే మరి ఓట్లు ఎందుకు వేయలేదు వాళ్ళు? సినీ ప్రముఖులపై బెట్టింగ్ యాప్ల కేసు, నిందితుల్లో నటులు రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, వైకాపా నేత శ్యామల సహా 25 మందిపై కేసు నమోదైంది. ఇక మియాపూర్లో పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్, మరో కేసులో విచారణకు హాజరైన 2 యాంకర్లంట. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఏమంటుందో చూద్దాం. నిన్న సూర్యాపేట సభ ఉన్నట్టుంది. గుండె ధైర్యం గులాబీ జెండానే, ఆశ, అసూయ, ద్వేషం వీటితోనే తెలంగాణ ఆగం, కాంగ్రెస్ అబద్ధ ప్రచారాలతోనే ఓడినం అని చెప్పేసి కేటీ రామారావు అంటుండు. పోయింది అధికారమే, అభిమానం కాదంట. ప్రజల గుండెల్లోంచి పుట్టిన పార్టీ బీఆర్ఎస్పై పగతో రైతులకు రేవంత్ గోసనంట. ఢిల్లీ పెద్దల ఖాతాల్లోకి రైతు బంధు పైసలు అవుతున్నాయని చెప్పేసి ఈయన అంటున్నాడు. సూర్యాపేటలో కేటీఆర్ భారీ రోడ్ షో చేసిండు. రోడ్డుకి ఇరువైపులా జనం, గులాబీ నేతలకు ఆత్మీయ స్వాగతం. రామన్న సేవ్ తెలంగాణ, వెక్కి ఏడ్చిన మాజీ సర్పంచ్ రాధా. పంటలు ఎండుతుంటే గుండె తరుక్కుపోతున్నది, ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం నరకం చూపిస్తున్నది, సంతోషమంతా కండ్ల ముందే చెదిరిపోతున్నది, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది, రేవంత్ సర్కారు తీరుపై విసిగెత్తిన ఆడబిడ్డ కంటతడి. సభలో కేటీఆర్ ఎదుట ప్లకార్డులు పట్టుకొని ఏడ్చిందంట పాపం ఆమె.
సూర్యాపేటలో కేటీఆర్కు భారీ రోడ్ షో చేసిండు నిన్న. అప్పు పుట్టట్లే, మనల్ని ఎవరూ నమ్మట్లే, ఉద్యోగ రిటైర్మెంట్ బెనిఫిట్స్ 8,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నాం, ఎక్కడి నుంచి తీసుకురావాలి? అన్ని నోటిఫికేషన్లు మేమే ఇవ్వలేదు, వాళ్లకు టీటీడీ మనకు వైటీడీ ఉంది, ధర్నాలు చేయడానికి అనుమతిస్తే మా మీదనే ధర్నాలు చేస్తారు. కొలువుల పండుగ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి విచిత్ర వ్యాఖ్యలు చేసిందంటూ ఒక వార్త రాసింది. ఫ్యూచర్ సిటీ రోడ్డు టెండర్కు బ్రేక్ పడ్డది. స్టే ఇచ్చిన హైకోర్టు భూసేకరణ పూర్తి కాకుండా రోడ్డు టెండర్లు పైన అభ్యంతరం వ్యక్తం చేసింది. దళిత రైతు వెంకటయ్యను ఇంట్లో అప్పగించిన పోలీసులు. ఆగని ఏపీ నీటి దోపిడీ అని చెప్పేసి ఒక వార్త. హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు కొట్టివేత, హైకోర్టు తీర్పు, రాధాకిషన్ రావుకు ఊరట, అభియోగాలకు ఆధారాలు లేవట. 30 మంది నక్సల్స్ ఎన్కౌంటర్, మరోసారి రక్తమోడిన దండకారణ్యం అని చెప్పేసి ఒక వార్త. కర్ణాటక రైతుల జలచౌర్యం అని చెప్పేసి ఇంకొక వార్త. ఇంతేనాయిగా ఏమీ ఇట్లా అనుకుంటూ వస్తుంది. మొత్తం మీద ఇక్కడ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఒకటి నడుస్తూ ఉంది. తర్వాత లేదు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నేను బలోపేతం చేస్తా, నేను 100% వచ్చేసారి పాదయాత్ర చేస్తా అని చెప్పేసి అంటా ఉన్నాడు కేటీ రామారావు. ఇక మరోవైపు భారతీయ జనతా పార్టీని పటిష్టం చేయాలి, తర్వాత రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకోవాలి, దాని ద్వారా పార్టీని అంటే గ్రామానికి తీసుకెళ్లాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద మరి కొత్త అధ్యక్షుని ఎవరు పెడతారు, తర్వాత ఏం జరుగుతుంది, తర్వాత గ్రామానికి ఎట్లా తీసుకుపోతారు, దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఎట్లా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుందంట. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.